Good morning. So today we are going to discuss November month most important current affairs and also some rapid revision of already discussed current affairs. So I think we are going to discuss some 50 or 60 MCQs. Then we will be discussing important November month current affairs. So tomorrow we will not have any class. Just revise whatever you prepared so far. Direct Saturday you have exam. Again on Sunday, as I told you yesterday, we are going to discuss some 200 to 250 MCQs from June to October. Okay. Then November, December మళ్ళీ మనం రివైజ్ చేద్దాం. November, December లో మనకున్నవి ఏంటి నెక్స్ట్ ఎగ్జామ్స్? ఈ రెండు ఉన్నాయి. ఓన్లీ ఫర్ తెలంగాణకి అయితే ఇది, బోత్ అయితే ఇది. నవంబర్ ఇప్పుడు డిస్కస్ చేసింది ఎలాగో మనం ఈ క్లాసెస్ వల్ల కొంచెం బ్రేక్ ఇచ్చాం కదా. నవంబర్ లాస్ట్ వీక్ నుంచి కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. మళ్ళీ దాన్ని కవర్ చేద్దాం, నాట్ ఎ ప్రాబ్లం. సో మీన్ వెల్ ఫోకస్ ఐబీపీఎస్ మీద పెట్టుకోండి. అయిపోయాక విల్ స్టార్ట్ నవంబర్ అండ్ డిసెంబర్ విల్ కంప్లీట్. ఓకే. అగైన్ ఫిబ్రవరి హ్యావ్ ఆర్ఆర్బి మెయిన్స్, తెలుసు కదా. అప్పటికి ఈ రెండు చాలా మెయిన్ అవుతాయి. నవంబర్, డిసెంబర్, జనవరి ఈజ్ గోయింగ్ టు గేమ్ చేంజర్. సో ఇక్కడ మనకి ఈ డిసెంబర్ ఆర్ఆర్బికి ఈ కరెంట్ అఫైర్స్ చాలా క్రూషియల్. సో 200 to 250 MCQs మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ థింగ్. సెకండ్, ఎస్బీఐ సెట్ 1, సెట్ 2. సెట్ 1 we cover 27 out of 50. I'll display on Sunday's class. Set 2 we covered 41 out of 50 overall. ఇది స్ట్రైక్ రేట్. ఇది మన కనుక పడుంటే తెలంగాణ వాళ్ళకి మామూలుగా ఉండేది కాదు. ఇది హార్డ్ కాదు, రాడ్ అని చెప్పచ్చు. సీరియస్లీ మామూలు హార్డ్ కాదు అది. క్వశ్చన్స్ చూసినప్పుడు చెప్పే కదా, నాకే బాగాలేసింది. స్టాటిక్ జీకే బాగా అడిగాడు. ఓకే. పర్లేదు, ఒకసారి ఒక ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఎందుకంటే స్టాటిక్ జీకే మాకు అడగడు, ఎస్ఎస్సి వరకు అడుగుతాడు. వీఆర్ బ్యాంకింగ్, వీఆర్ ఎక్స్పర్ట్స్, వీఆర్ తోప్స్, వీఆర్ తురుమ్స్ అని పోటీ వల్ల బిల్డప్ ఇచ్చారు. స్టాటిక్ చెప్తుంటే నో 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 అని. అంజనీ మేడం క్లాసులు చెప్తున్నప్పుడు ఇలాగే చేశారు. నో మ్యామ్, వీఆర్ బ్యాంకింగ్, వీ వాంట్ ఓన్లీ బ్యాంకింగ్ అని చెప్పి, యాజ్ ఇఫ్ యూఆర్ అవతార పురుష. మొత్తం స్టాటిక్ పెట్టాడు, మొత్తం స్టాటిక్. ఎట్లా అంటే స్టూడెంట్స్ వచ్చిన తర్వాత నేను రాసింది బ్యాంక్ ఎగ్జామ్ అని అడిగారు. అండ్ బ్యాంక్ నుంచి చదువుతున్నప్పుడు మీకు స్టూడెంట్స్ మిమ్మల్ని చెడగొట్టేది మీ సీనియర్లు. యాంటనీ మీ సీనియర్ పేరు. అన్న రూల్స్ పెడతారు కానీ అన్న ఫాలో కాడు. వాడు 5 ఏళ్ళుగా ప్రిపేర్ అవుతున్నాడు. వాడి అడ్వైజులు మీరు తీసుకుంటారు. అరే వాడు నిజంగా వాడికి అంత పోటుగాడు అయితే వాడికి ఎప్పుడో జాబ్ రావాలి కదా. ఆ అడ్వైజులు తీసుకుని మీరు మార్కెట్లో దొరికే మసాలా బుక్స్ అని చదువుకుని ఆర్బీఐ సర్క్యులర్, ఆర్బీఐ రెక్టాంగులర్, ఆర్బీఐ ట్రయాంగిల్ అని చదువుతారు. ఒక క్వశ్చన్ వల్ల బ్యాంకింగ్ లో నుంచి, ఆర్బీఐ సర్క్యులర్ నుంచి. సో ఆడు సిలబస్ లో మెన్షన్ చేశాడు. మీకు ఏం మెన్షన్ చేస్తున్నాడు? జనరల్ అవేర్నెస్ అని మెన్షన్ చేశాడు క్లియర్ గా. ఫైనాన్షియల్ అవేర్నెస్ అని మెన్షన్ చేశాడు. మనం ఏం చేస్తాం? మన ఆంటోనీ ఇంటోని చెప్పాడని చెప్పి బ్యాంకింగ్, ఆర్బీఐ అని కూర్చుంటున్నాం. రిజల్ట్ ఏందిరా అంటే 1 step ఫార్వర్డ్, 2 step బ్యాక్వర్డ్, రిజల్ట్ ఆక్వర్డ్. ఓకే. సో కాబట్టి బ్యాంకింగ్ చేసినప్పుడు మీకు మీరు డిఫినేషన్స్ ఇచ్చుకోకండి. లైక్ సిలబస్ లెవెల్ చూడండి. ఇది ఫస్ట్ టైం రాసినోడికి ఎక్స్పీరియన్స్, సెకండ్ టైం రాసినోడికి లెసన్. ఐబీపీఎస్ కి నెక్స్ట్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని సీరియస్. నేను లాస్ట్ టైం ఐబీపీఎస్ అప్పుడే చెప్పా, బ్యాంకింగ్ నేను చెప్తున్నాను కానీ అవి ఎగ్జామ్ లో రావు. ఐఎమ్ వెరీ క్లియర్. అవి వచ్చినా మనం వాటిని టచ్ చేయలేం. క్వశ్చన్స్ ని నేనే కాదు ఎవరు కవర్ చేయట్లా. ఆ ఒకటేదో లైన్ మ్యాచ్ ఏమైనా ఏ కవర్ కియా ఓ కవర్ కియా అని చెప్పి హడావిడి చేస్తున్నారు కానీ ఏం ఉండదు. మిమ్మల్ని కాపాడేది ఎప్పుడు ఇదే. నిన్నటి పేపర్ మీకు రేపు సండే క్లాస్ లో చూపిస్తాను. 2 sets లో క్వశ్చన్స్ ఎలా అడిగానని. ఈ సెట్ కనుక మనకి పడుంటే ట్రస్ట్ మీ మన స్టూడెంట్స్ కి 90+ స్కోర్ వస్తుంది గ్యారంటీగా. ఒక్కొక్కరికి ఓపెన్ కేటగిరీతో సంబంధం లేకుండా అన్ని క్వశ్చన్స్ అన్ని డైరెక్ట్ గా పడ్డాయి. ఇది ఏపీ వాళ్ళకి పడింది. ఇది సెట్ నాకు తెలిసి ఎవరికి రాలేదు. ఇక్కడ మీరు సెట్ ఇక్కడ లేదు, నార్త్ పోయింది సెట్. ఇది మనకు వచ్చింది. విన్నది ఏంటంటే కొద్ది మంది ఏపీ వాళ్ళకి సెట్ వచ్చిందని విన్నారు. ఐఎమ్ నాట్ షూర్, బట్ ఇది మాత్రం తెలంగాణకు పడింది. ఇక్కడ పడింది పేపర్. ఓకే. సో కొంచెం స్ట్రాటజీ చేంజ్ చేసుకుని నెక్స్ట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వండి. సరే, ఇప్పుడు మన దగ్గరికి వస్తే క్లాస్ ఏంటి జస్ట్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ నవంబర్ మంత్ కవర్ చేద్దాము. 2 weeks వరకు MCQs తీసుకుందాం. 3rd week రావు. రీసెంట్ గా జరిగిన ఐబీపీఎస్ పీఓ ఎస్బీఐలో ఎగ్జామ్ కి కొన్ని రోజుల ముందు ఆపేశాడు. అంటే ఒక 1 week ముందు ఆపేశాడు. 1 week to 10 days ముందు వరకు లాస్ట్ పడింది. ఐబీపీఎస్ పీఓలో
అక్టోబర్ మంత్ క్వశ్చన్స్ టచ్ చేయలేదు, ఎందుకంటే అక్టోబర్ 15th కాబట్టి మీకు ఎగ్జామ్ జరిగింది, అక్టోబర్ క్వశ్చన్స్ పడలా, సో పక్కన పెట్టాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ వన్ ఎస్బీఐలో కూడా మీకు క్వశ్చన్స్ పెద్దగా పడలా ఎగ్జామ్ మంత్ కి సంబంధించి. ఓకే, సో ఎగ్జామ్ మనకి నవంబర్లో జరిగింది. నవంబర్ ఎగ్జామ్ జరిగినప్పుడు నవంబర్ లో నుంచి కూడా 1 or 2 పడ్డాయి అంతే, బట్ అక్టోబర్ సెప్టెంబర్ బాగా పడ్డాయి. ఓకే, సో ఇక్కడ కనుక చూసుకుంటే మనకి ఇప్పుడు మన ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అంటే నవంబర్ లాస్ట్ వీక్ లో పడుతుంది, నవంబర్ 29. అట్లీస్ట్ నవంబర్ 15th వరకు మనం చూసుకోవాలి, అందుకే నవంబర్ తీసుకుంది రీజన్. 15th వరకు నేను కవర్ చేశాను, ఒక 10 days అయితే ఇగ్నోర్ చేశాను. సో ఇది మనకి ఒకసారి చూద్దాం. లేదు సార్ 10 days కూడా కావాలి అని అంటే నవంబర్ 3rd week ఫైల్ ఆల్రెడీ పెట్టేశా టెలిగ్రామ్ లో. ఇఫ్ యూ హ్యావ్ టైం అది మీరు రివైజ్ చేసుకోండి, బట్ ఐ డోంట్ థింక్ సో. సో which of the following organizations are associated with providing products for the Aadhaar store? చెప్పండి ఆన్సర్. which of the following organizations are associated with providing products for the Aadhaar store? Aadhaar store అనేది ఏంటి? రైల్వే రీసెంట్ గా లాంచ్ చేసుకున్నటువంటి ప్రోగ్రామ్ ఇది. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ వన్ నేషన్ వన్ ప్రోడక్ట్ లాంటిదే, మోర్ ఆర్ లెస్. అంటే ఏంటంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కూడా కాదు, లోకల్ ప్రోడక్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ఈ ఆధార్ స్టోర్ ని రీసెంట్ గా నవంబర్ మంత్ లో ఇండియన్ రైల్వేస్ వల్ల న్యూస్ లో చూసాం. సో క్వశ్చన్ ఏమని అడుగుతున్నాడు, ఏ ఆర్గనైజేషన్ దీంట్లో అసోసియేట్ అయి ఉన్నాయి అని అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ది ఆన్సర్? మీకు నిన్న ఎస్బీఐ సెట్ 1 లో సమ్ స్త్రీ శక్తి సంబంధించిన స్కీమ్ అడిగారు, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఆల్ ఇండియా రేడియో అడిగారు, ఎగ్జామ్ రాసుకోవడానికి ఐడియా ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్ అది కూడా ఆర్గనైజేషన్స్ కి సంబంధించి. ఆన్సర్ వచ్చేసరికి ఏంటమ్మా ఆన్సర్? ఏబిసిడి ఉంటాయి, తెల్లగోడు చెప్పిన ఎవరో ఒక గుడ్డిగా ఆన్సర్ తగులుతుంది, యూ కెన్ గెట్ ద క్రెడిట్. ఇంతమంది ఉన్నారు, 5 ఆప్షన్లు చెప్పండి. సి ఆన్సర్ డి. ఓకే, ఆల్ ది అబౌవ్. చూడండి రీసెంట్ గా ఎందుకు న్యూస్ ఉంది, ఆధార్ స్టోర్ ఇండియన్ రైల్వేస్ ఇన్ కొలాబరేషన్ విత్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. నా వాట్ ఈస్ ఆబ్జెక్టివ్? అసలు ఆధార్ స్టోర్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన అందరం కూడా పోచంపల్లి విలేజ్ అనుకోండి కాసేపు. మన పోచంపల్లి దేనికి ఫేమస్ అంటే ఇకత్ శారీస్ కి ఫేమస్ కదా. సో ఇక్కడ మన ఊర్లో చేసినటువంటి శారీస్ దానికి జిఐ ట్యాగ్ కూడా ఉంది కాబట్టి దిస్ ఆల్సో గాట్ జిఐ ట్యాగ్. సో ఇండియన్ రైల్వే డిసైడెడ్ టు సెల్ దీస్ ప్రొడక్ట్స్. ఇఫ్ ఇండియన్ రైల్వే ఎందుకు సెల్ చేద్దాం అనుకుంటుందంటే అది ఒక ప్లాట్ఫామ్, ఇక్కడ అందరూ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఫ్రమ్ డిఫరెంట్ రీజియన్స్. సో అప్పుడు ఏమవుతుంది, మన ప్రోడక్ట్ అక్కడ అమ్మడం వల్ల మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది, మనకి అంటే మన ఊరి వాళ్ళకి. సో లైవ్లీహుడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, కల్చర్ అనేది పెరుగుతుంది. సో టు ప్రమోట్ లోకల్ ఆర్టిసన్స్, హ్యాండ్లూమ్ వీవర్స్, ట్రైబల్ క్రాఫ్ట్మెన్, బుట్టలు, ఇప్పుడు మన అంకుడికర 8 కొప్పాక టాయ్స్ ఉంటాయి కదా అట్లాంటివి అన్నమాట. ఓకేనా, చలో. వాట్ ఆర్ ద కీ పార్ట్నర్ ఆర్గనైజేషన్స్ వి హావ్? సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఎంపోరియం, కేవీఐసి, సెంట్రల్ స్టేట్ హ్యాండిక్రాఫ్ట్ అండ్ హ్యాండ్లూమ్ ఎంపోరియం. మీకు ఐబిపిఎస్ లో 2 మార్కర్స్ ఉన్నాయి, 1 మార్క్స్ ఉన్నాయి, ఐడియా ఉందా? అలాంటప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ అడుగుతారు మీకు, ఇవి చూసుకోండి. ఓకేనా, రైట్, క్లియర్, ఈజీ. చెప్పండి. జాయినెస్ ఇన్నోవేషన్ సౌత్ కమాండ్ ఇనిషియేటివ్ గా రన్ చేస్తున్నటువంటి జై ఇనిషియేటివ్, దీనికి సంబంధించి రీసెంట్ ఎక్సైజ్ ఏది? exercise Trishul, right? Exercise Trishul is related to this one. Okay, jointness Atmanirbharata innovation led by Shekhawat DS. Getting ఇక్కడ Southern Command చూసుకోండి. What is Southern Command? Spearheading implementation of J Vision. ఇక్కడ అడుగుతాడు J Vision ని ఏ కమాండ్ మనకి లీడ్ చేస్తుంది అనేసి. సో Southern Command. ఓకే, what is the objective? To improve coordination among the Army, Navy, Air Force, promote Indian goods, make in India. Okay, encourage innovation, research and development, and new technologies in defense. The title of Creative City of Gastronomy celebrates which of the following aspects of Lucknow? Yes, answer chepandi. Awadhi food and cuisine and rich food culture. Yes, okay. Right. The title Creative City of Gastronomy highlights Lucknow's food culture. It celebrates city's famous Awadh. Okay, right. మీరు హిస్టరీలో కనుక జాగ్రఫీ కనుక చూసుకుంటే ఉత్తరప్రదేశ్ ప్లెయిన్స్ ని అవధ్ ప్లెయిన్స్ అంటారు. ఉత్తరప్రదేశ్ ప్లెయిన్స్ ని అవధ్ ప్లెయిన్స్ అని అంటారు.
The recognition honors the traditional recipes, right? How many times has patent registration in India increased in the last decade as per ESTIC highlights? Cheppandi. Very good. 17 times. Patent ante enti? What is a patent? Rights. మరి రైట్ అనొచ్చుగా పేటెంట్ ఎందుకంటారు? ఎగ్జాంపుల్, ఇంటర్వ్యూ మీకు పిఓ ఉంటాయి. పిఓలో కొన్ని టర్మ్స్ అడుగుతారు. ఎలాంటి టర్మ్స్ అడుగుతారంటే బ్యాంక్ ఎగ్జామ్కి వచ్చారు, డిఫైన్ బ్యాంక్ అంటారు. ఏం చెప్తారు? బ్యాంక్ ఇదే బిఏ ఎన్ఏ కేఏ ఎల్ఏ పిఏ అంటే ఏదైనా సరే ఒక వన్ లైన్ లో సింపుల్ గా అర్థమయ్యేట్టుగా డెఫినేషన్ పెట్టుకోవాలి. అండ్ డోంట్ ట్రై టు యూజ్ ఫ్లూయెంట్ అండ్ అఫ్లూయెంట్ ఇంగ్లీష్. అక్కడ ఉన్నది 55-60 ఏజ్ లో ఉన్న వాళ్ళు ఉంటారు. అలా కొంచెం అర్థమయ్యేలాగా మీరు ఇంగ్లీష్ ఫ్లో మెయింటైన్ చేయండి. బ్యాంక్ ఈజ్ దిస్ థింగ్ అండ్ దట్ థింగ్ అన్నారు అనుకోండి, అది అర్థం కాదు పాపం. సో మీరు చెప్పాలి పేటెంట్ అంటే ఏంటి, సింపుల్ గా చెప్పండి. పుట్ ఇట్ డౌన్, చెప్పండి. ఏం చెప్తారు? ఓనర్షిప్ కాదు, ఇంకా అమ్మా కాపీరైట్ వేరు. కాపీరైట్ అంటే ఇప్పుడు నేను ఒక మ్యూజిక్ కంపోజ్ చేశాను, దాన్ని మీరు కాపీ చేశారు, నేను ఒరిజినల్ ఓనర్ దానికి, మీరు దాన్ని కాపీ చేశారు, సో అది కాపీరైట్ అవుతుంది. పేటెంట్ ఓనో కంపెనీ సీట్ బెల్ట్, దెన్ వాట్ ఈస్ పేటెంట్? అదొక ఎగ్జాంపుల్. యూ ఇన్వెంటెడ్ సంథింగ్, ఓకే, యూ టుక్ ఓనర్షిప్ ఫర్ దట్. పేటెంట్, నా పేటెంట్ ఇది అనేసి. ఓకే, లైక్ వాట్ యూ సే ఇట్ ఈస్ రైట్. ఓల్వో సీట్ బెల్ట్ ఎవరు తీసుకొచ్చారు కార్స్ కంటే? ఓల్వో. బట్ బై కీపింగ్ పబ్లిక్ సెక్యూరిటీ ఇన్ మైండ్ ఓల్వో దానికి పేటెంట్ తీసుకోలేదు. అందుకే మిగతా కార్స్ అన్ని సీట్ బెల్ట్ వాడుతున్నాయి. లేదంటే ఓల్వో ఒక్కటే వాడాలి, ఇంకెవరు వాడకూడదు. ఓకేనా, ఇలా అనమాట. సో పేటెంట్ అంటే ఏంటంటే ఓనర్షిప్ తీసుకోవడం. ఐఎమ్ ద ఇన్వెంటర్ ఆఫ్ దిస్, సో ఐ హావ్ టు టేక్ ద ఓనర్షిప్. సో 17 times is the answer. Addressed by expression, addressed by Prime Minister Narendra Modi, promote, 1 second, how many times? Okay, answer 17 times సరిపోతుంది. రైట్, ఇందులో మనకు వచ్చే ఉందా? 17 times is the answer, అది కరెక్టే. కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్ అవసరం లేదు, ఇంక ఇంపార్టెంట్ పాయింట్స్. ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ గ్రేట్ నికోబార్ మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ 82, 92, 1,00,120, 92,000 crores. టోటల్ కాస్ట్ 92,000 crore. లొకేషన్ గ్రేట్ నికోబార్ ఐలాండ్. ఏం లేదు, ఏంటి ప్రోగ్రామ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాంట్స్ టు ఇంప్రూవ్ అండమాన్ నికోబార్ ఏరియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టౌన్షిప్, అన్ని పరంగా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక బ్లాంకెడ్ వర్డ్. ఇట్ ఇన్క్లూడ్స్ ఎవ్రీథింగ్. లైక్ మెట్రో ఉంది, రోడ్స్ ఉన్నాయి, బిల్డింగ్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒక బిల్డింగ్ వేస్తే సరిపోదు, ఎవ్రీథింగ్. ఇప్పుడు చూడండి, క్లాస్కి వచ్చినప్పుడు వై మీరు ఇక్కడ సీసీకి ఎందుకు వచ్చారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. బికాస్ డిస్టెల్లో బెంచెస్ బాగుంటాయి, ఓకే, సీటింగ్ ఆప్షన్స్ బాగుంటాయి, కార్ షెడ్ లాగా కూర్చోబెట్టరు. అలాగే మీకు రోడ్స్ కానీ ఇవి కానీ ఎక్కడైతే ఉంటాయో వాటన్నిటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకి కన్సిడర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఒకసారి చూసుకోండి. 92,000 crore. మీకు లాస్ట్ 2 months లో ఉన్న ఫిగర్స్ కానీ డేటా కానీ బ్యాంకర్స్ కి ఇంపార్టెంట్. ఓకే, స్ట్రైట్ ఆఫ్ మలక్కా ఇది ఒకటి చూసుకోండి. స్టాటిక్ ఇండోనేషియా దగ్గర వస్తుంది. స్ట్రైట్ ఆఫ్ మలక్కా ఎక్కడ వస్తుంది అంటే ఇండోనేషియా. మనకి మీ బ్యాచ్ కి సెట్ 1 కి మౌంట్ మకాలు అడిగారు. మౌంట్ మకాలు నేపాల్. ఓకే, నేపాల్ దగ్గర వస్తుంది. 6th class బిట్ అది. ఓకే, 6th class ఎన్సీఆర్టీ బిట్ అది. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ గ్రిహా సమిట్ 2025? రివ్యూ చేయట్లే, మరి చెప్పాలి. ఇన్నోవేట్ టు యాక్ట్ ఫర్ ఎ క్లైమేట్ రెసిలియంట్ వరల్డ్. ఓకే, గ్రిహా గ్రీన్ కౌన్సిల్. ఇన్నోవేట్ టు యాక్ట్ ఫర్ ఎ క్లైమేట్ రెసిలియంట్ వరల్డ్ ఆర్గనైజ్డ్ బై గ్రిహా కౌన్సిల్. డెవలప్ చేసింది ద ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్, సపోర్టెడ్ బై ఎంఎన్ఆర్ఈ. సో గెస్ట్ ఆఫ్ ఆనర్ కూడా చూసుకోండి ఒకసారి, గుల్షన్ గోవర్. ఓకే, సో హియర్ గృహ కాన్సెప్ట్ ఈస్ వెరీ క్లియర్. ఏంటంటే గృహ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఏవైతే బిల్డింగ్స్ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ ఇంజనీరింగ్ తో కడతారో దాన్ని అంటారు. అంటే న్యాచురల్ లైటింగ్ రావడానికి, ఓకే, సో బయట తగ్గట్టుగా వెదర్ కండిషన్స్ ని మార్చుకోవడానికి, కాంక్రీట్ జంగల్ లాగా గ్లాస్ చాంబర్స్ లాగా కాకుండా న్యాచురల్ ఎయిర్, న్యాచురల్ లైట్ పాస్ ఫ్లో అయ్యేదాన్ని మనకి గ్రీన్ బిల్డింగ్ లా తీసుకుంటారు. సో డెవలప్డ్ బై థియరీ. గెస్ట్ ఆఫ్ ఆనర్ వచ్చేసరికి యాక్టర్ గుల్షన్ కుమార్. ఎస్, డ్యూరింగ్ విచ్ ఎడిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వాజ్ ఇండియాస్ ఫస్ట్
AI Film Festival and Hackathon was launched. 56th edition. Okay. Event launch of India's first, being first, very, very important. India's first artificial intelligence film festival, Hackathon. Okay. So here 56th IFFI Goa, organized by National Film Development Corporation. So ఇక్కడ చూసుకోండి వీటికి సంబంధించిన క్వశ్చన్ రైట్ ఫస్ట్ కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ వెన్యూ ఎడిషన్ నెంబర్ ఫోకస్ చేయండి ఆర్గనైజ్డ్ బై కూడా చూసుకోండి ఒకసారి ఎస్ వాట్ ఇస్ ది ఆన్సర్ సపోర్టెడ్ బై Tri-service exercise involving Army, Navy and Air Force. Location, Sir Creek, desert sectors of Rajasthan and Gujarat. Ninna kuda nenu meeku cheppanu. Okay. Who can avail benefits of Pink Saheli Smart Card? Launch chesina evaru kuda cheppandi. Launch chesina evaru? Delhi Rajasthan. Very good. Okay. CM evaru? Rekha Gupta ani cheppandi. Mana girlfriend la Rekha nela avutunnada. Okay. Pink Saheli Smart Card. Women and transgender individuals. Right. So explanation. చూసుకోండి ఒకసారి ఢిల్లీ గవర్నమెంట్ ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ ఇండివిజువల్స్ ఫ్రీ ట్రావెల్ ఇన్ ఆల్ ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సెస్ రైట్ ఓకేనా అంటే మన మహాలక్ష్మి స్కీమ్ టైప్ మీకు రామన్ పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే టూ థింగ్స్ వన్ కల్చరల్ ఆస్పెక్ట్స్ అడుగుతారు కల్చర్ అంటే మీకు జిఐ ట్యాగ్ అడగచ్చు ఏమైనా అడగచ్చు రెండోది హానరబుల్ ప్రెసిడెంట్ వల్ల మనకి రామన్ మాస్క్ అనేది న్యూస్ లో వచ్చింది ఓకే ఆవిడకి గిఫ్ట్ ఇచ్చారు హానరబుల్ ప్రెసిడెంట్ కి ఆవిడ తెలంగాణకు కూడా వచ్చారు ఓకే రీసెంట్ గా ఉన్నారు ఓకే సో ఇక్కడ మనకి ప్రెసిడెంట్ సెంట్రిక్ క్వశ్చన్ అనుకోండి ఇది కల్చర్ ప్లస్ ప్రెసిడెంట్ సో వాట్ ఇస్ ది ఆన్సర్ ఫర్ దిస్ ది మాస్క్ యూజ్డ్ ఇన్ రామన్ పర్ఫార్మెన్స్ ఆర్ ట్రెడిషనల్లీ మేడ్ ఫ్రమ్ విచ్ మెటీరియల్ ఆన్సర్ భోజ్పత్ర The President of India received a Raman mask at a special Uttarakhand assembly session. Raman mask, Uttarakhand, అలాగే మనకి భోజ్పత్ర వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మవారు భూమియల్ దేవత ఓకే లైక్ మనకి భూమాత లాగా అనుకోవచ్చు ఓకే భూమియల్ దేవత రైట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ సేమ్ క్వశ్చన్ సేమ్ 11th క్వశ్చన్ 10th క్వశ్చన్ సేమ్ ఆన్సర్ ఏంటిది ఉత్తరాఖండ్ ఓకే Okay, ICEA, Cellular and Electronics Association and GSA collaboration is expected to strengthen India's position mainly in which of the following areas? Amma? Chip design and semicon manufacturing. Chip design and semicon manufacturing. So to boost India's integration into global semicon value chain. Good. Nalini Negi, who currently serves as CEO of BharatPe, leads the company that primarily operates in which of the following sectors? Banking related? మంచి క్వశ్చన్ అది ఆప్షన్స్ అన్ని బాగా ట్రికీగా ఉన్నాయి క్వశ్చన్ నార్మలే ఆప్షన్స్ ట్రికీగా ఉన్నాయి ఈ 100% అవ్వదు ఈ తీసేయండి ఏబిసిడి మధ్యలో మీరు ఫ్లక్చువేట్ అవ్వాలి ఏం చెప్తారు ఆన్సర్ అమ్మా ఏడి ఇంకా ఇంకో రెండు ఎవరు చెప్పేస్తే వారని చెప్పేద్దాం సి వెరీ గుడ్ ఆన్సర్ ఇస్ డి ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ యూపీఐ పేమెంట్స్ ఓకే సో నలిన్ నేగి భారత్ పే లీడింగ్ ఫిన్ సర్వీస్ అండ్ యూపీఐ పేమెంట్ ప్లాట్ఫామ్ సో ఇంకొక అపాయింట్మెంట్ చూసుకోండి హర్షిత కన్నా ఓకే ప్రీవియస్ వన్ ఒకసారి చూసుకోండి రైట్ న్యూ అపాయింట్మెంట్ రైట్ డన్ yes important question the $50 million funding provided by IFC to City Union Bank is primarily aimed at supporting which sector in India very good MSME sector right MSME semicon గ్యారంటీగా క్వశ్చన్లు పడుతున్నాయి మనకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఇండియన్ అగ్రిమెంట్ కానీ ఫారెన్ అగ్రిమెంట్ కానీ అండ్ ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ ఎగ్జామ్స్ లో ఇస్రోకి సంబంధించిన ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ అడుగుతున్నారు నిన్న ఎగ్జామ్ లో అనంత టెక్నాలజీస్ మనం SBI మోడల్ పేపర్ 3 లో చేయించాను మీకు అది ఐ థింక్ నేను ఇక్కడ వచ్చాను మరి అక్కడ చేయించాను తెలియదు 8 ఇక్కడికి వచ్చి చేయించాను సండే రోజు ఒక రోజు 8 ఇక్కడే చేయించా అనంత టెక్నాలజీస్ బిట్టు పడింది మనకు అది సో అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సండే రోజు SBI పేపర్ ఎందుకు డిస్కస్ చేస్తున్నాను అయిపోయాయి కదా అంటే ఏం లేదు ఫస్ట్ అటెంప్ట్స్ రాశారు మంచి చెడు వాట్ ఎవర్ బి ద పొజిషన్ నెక్స్ట్ ఎగ్జామ్స్ కి క్వశ్చన్స్ అలా ఉంటాయి దట్స్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బయట వేరే దగ్గర చూసి హాఫ్ ఆఫ్ క్వశ్చన్స్ కంటే కూడా
ఒక క్లారిటీ తీసుకోవచ్చు, ఎక్కడి నుంచి క్వశ్చన్స్ పడుతున్నాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి, బికాస్ దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు ఎక్స్ప్లెయిన్. ఓకే, ఎనీవేస్ ద $50 million ఫండింగ్ ప్రొవైడెడ్ బై ఐఎఫ్సి. ఐఎఫ్సి ఇస్ అ పార్ట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్. వరల్డ్ బ్యాంక్ ఐఎంఎఫ్ కి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని కూడా మనకి ఎగ్జామ్స్ లో బ్యాక్ టు బ్యాక్ పడుతున్నాయి. ఐబిపిఎస్ క్లర్క్ ఎగ్జామ్ లో పడింది క్వశ్చన్ ఐఎంఎఫ్ రిపోర్ట్. నిన్న బీ రెడీ పడింది వరల్డ్ బ్యాంక్. హోప్ యూ రిమెంబర్ బీ రెడీ. గుర్తుందా? బీ రెడీ 2024 చదివారా? సెట్ 1. ఓకే, వాళ్ళకి పడింది. సో కాబట్టి రిపోర్ట్స్ పడుతున్నాయి. కుదిరితే నేను ఒకసారి ఎక్స్ట్రా చేయించి రిపోర్ట్స్ ఒక టేబుల్ ఇప్పించేస్తాను వాళ్ళు కుదిరితే. ఫైన్. సో ఇది మనకి ఇక్కడ కావాల్సింది. గెటింగ్ ఓకే. ఎంఎస్ఎంఈ ఒకసారి చూసుకొని సరిపోతుంది. రైట్. $50 million commitment, International Finance Corporation, part of the World Bank Group. Support MSCs in adopting energy efficient and cost effective technology. Okay. Next, ఇంకొకటి ఐబిబిడి నివేశక్ బీడీ ఆర్ నివేశక్ షీట్. ఇవి బాగా పడుతున్నాయి, ప్రతి ఎగ్జామ్ లో టచ్ అవుతున్నాయి క్వశ్చన్స్. అది ఒకసారి చూసుకోండి. ఏం అవుతానో మనకు అది ఐబిఎస్ స్టార్ట్ చేశాడు. ఓఐసీఎల్లో పడింది, ఎన్ఐసీఎల్లో పడింది, ఎల్ఐసికి వచ్చింది, దీనికి వచ్చింది. ఓకే. సో ఐపీపీబీ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఎందుకు న్యూస్ లో ఉంది అంటే దీనికి డిజిటల్ అవార్డు ఇచ్చారు, డిజిటల్ బ్యాంకింగ్ అవార్డు ఇచ్చారు నిర్మలా సీతారామన్ గారు 3 months బ్యాక్. దానివల్ల ఐపీబీబీ బాగా కవర్ అయింది మనకి. ఇది కానీ నివేశిక్ కానీ ఒకటి గ్యారంటీగా అడుగుతున్నారు. సో ఆన్సర్ చెప్పండి. హ్యాస్ పార్ట్నర్ విత్ అమ్మా ఏమన్నారు? సి. ఓకే, ఈపీఎఫ్ఓ. రైట్. Partnership between IPPB and Employees Provident Fund Organization to simplify pension related services for pensioners. Okay na? Right. So ivi oksaరి దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్. వెరీ ఈజీ ఆన్సర్. Geography plus environment combination. C, D ఇంకా సరే ఎలిమినేషన్ మీద కూడా మనకు తెలియదు. ఇవి కూడా నిన్న మనకి సెట్ 1 అడిగిన క్వశ్చన్ ఏంటి? జాగ్రఫీ క్వశ్చన్స్ మీకు పడుతున్నాయి. బియాస్ నర్మదా రివర్స్ అడిగాడు మీకు ఎగ్జామ్ లో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఇన్ ద డెక్కన్ ప్లాట్యూ, డెక్కన్ ఇండియా అడిగాడు కదా క్వశ్చన్ 1 కి సెట్ 1 కి. ఈ బ్యాచ్ కి అడిగాడు అబ్బా ఎస్బీఐలో క్వశ్చన్ కూడా నేను చూసా. రివర్స్ నేమ్స్ ఇచ్చి డెక్కన్ ప్లాట్యూలో మెయిన్ రివర్ అడిగాడు డెక్కన్ రీజన్ లో. సెట్ 2 అనుకుంటా అయితే అడిగింది. ఓకే. సో సెట్ చూద్దాం, సండే డిస్కస్ చేస్తాం, చూద్దాం. అయితే ఇప్పుడు చూడండి మీకు ఏమంటారు క్వశ్చన్ లో, మధ్యప్రదేశ్ దగ్గర ఇంట్రడ్యూస్ చేశారు అంటున్నాడు. గంగా సరే ట్రిబ్యూటరీస్ ఉంటాయి, గోదావరి మధ్యప్రదేశ్ లేదు, డైరెక్ట్ కాంటాక్ట్ లేదు. ఓకే. చెంబల్ బెట్ట ఉంది, హోల్డ్ చేద్దాం. ఉంది చెంబల్ ఉంది అక్కడ, చెంబల్ బెట్ట అక్కడే. ఓకే, హోల్డ్ చేద్దాం కాసేపు. తపతి మహానది కూడా ఎస్ వీ కెన్. కృష్ణా కావేరి లేపేయచ్చు. ఇప్పుడు ఈ మూడిటికి ఉంది. యమున కొంచెం జాగ్రఫికల్ గా చూస్తే, ఎందుకంటే మీకు జియోగ్రఫీ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. యమున బుందేర్ పుంచ్ రేంజ్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అంటే బుందేర్ పుంచ్ అంటే యాక్చువల్గా దీన్ని లోకల్ లాంగ్వేజ్ లో బందర్ పూంచ్ అంటారు, అంటే మంకీ టెయిల్ లాగా ఉంటది అనేసి అని అంతే. ఓకే, బుందేర్ పుంచ్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయ్యి ఢిల్లీ అలా వచ్చి, ఢిల్లీ ఈజ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ యమున తెలుసు కదా మీకు, అది గుర్తుపెట్టుకోండి. అలా వచ్చి అలహాబాద్ ఉత్తరప్రదేశ్ లోకి ఎంటర్ అయిన తర్వాత అలహాబాద్ కుంభమేళా జరిగింది కదా మొన్న, ప్రయాగ్రాజ్. ప్రయాగ్రాజ్ అంటే ఏంటి? ప్రయాగ్ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ 2 rivers. ఓకే. సో కరెక్ట్ గా ప్రయాగ్రాజ్ దగ్గర యమున గంగా రివర్ తో కలుస్తుంది. అక్కడి నుంచి యమున ల్యాప్స్ అయిపోయింది, ఇంకా యమున రివర్ లేదు, అవుట్. నౌ ఇట్ ఈస్ గంగా. అంటే ఈ మొత్తం సీన్ లో మధ్యప్రదేశ్ కి యమున రాదు, అంతేనా? సో బుందేల్ పుంచ్ నుంచి ఒకవేళ మనం మ్యాప్ కనుక చూసుకుంటే జస్ట్ ఇలా వెళ్ళిపోతుంది. నేను మధ్యప్రదేశ్ ఇక్కడ ఉంది, సో కాబట్టి ఎలిమినేట్ చేద్దాం. ఓకేనా. మహానది ఒరిస్సా, మహానది ఒరిస్సా. ఓకేనా. సో మహానది కనుక చూసుకున్నట్టయితే మనకి ఒరిస్సా. 1 సెకండ్, ఇక్కడ యమున బేసిన్ అన్నాడు కాబట్టి బేసిన్ తీసుకోవచ్చు. 1 సెకండ్, ఇది తీసుకోవచ్చు. మనకి బేసిన్ అన్నాడు కాబట్టి ఇది కవర్ చేయొచ్చు. ఈ రివర్ కి మధ్యలో ఉన్నాడు, ఫ్లోస్ కాదు. సో ఇది ఒకటి కన్సిడర్ చేయొచ్చు. తపతి మహానది తీసేయచ్చు, ఇది ఒరిస్సా పోతుంది. చంబల్ బెట్వా, చంబల్ మనకి ఇటు వెళ్తుంది. సో చంబల్ మనకి బ్యాడ్లాండ్ టోపోగ్రఫీకి ఫేమస్. సో చంబల్ యూ కెన్ రైట్ నోన్ ఫర్ బ్యాడ్లాండ్ టోపోగ్రఫీ. చంబల్ ఇది కూడా రాసుకోవచ్చు పాయింట్, ఇది జాగ్రఫీలో. చంబల్ ఈజ్ నోన్ ఫర్ బ్యాడ్లాండ్ టోపోగ్రఫీ. అలాంటప్పుడు మనకు ఆన్సర్ డి అవ్వాలి. ఓకే. యమునా నర్మదా బేసిన్, బేసిన్ మధ్యలో అడిగాడు ఇక్కడ క్వశ్చన్. రివర్ ఫ్లోస్ త్రూ అని అడగల. సో బేసిన్ కాబట్టి ఎగ్జాక్ట్ గా ఆన్సర్ మనకి యమునా నర్మదా వస్తుంది ఆన్సర్. రైట్, డి ఆన్సర్ దీనికి. ఎక్స్ప్లెనేషన్: geographical position lies between Yamuna and Narmada basins. Namibia is known as cheetah capital of the world. రీసెంట్ గా ఇండియాకి చీతాస్ ఏ కంట్రీ నుంచి వస్తాయి? బొత్స్వానా. రీసెంట్ అంటే రీసెంట్, బొత్స్వానా. ఓకే రైట్.
థర్డ్ చీతా హోమ్ ఇన్ ఇండియా? ఆల్రెడీ 2 ఉన్నాయి, కునో, గాంధీ సాగర్. మూడోది నేమ్ స్టార్ట్స్ విత్ ఎన్. నవరాదేహి. ఎస్, నవరాదేహి. ఓకే, యా ఇచ్చారుగా. విచ్ వైల్డ్ లైఫ్ సైట్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ ఇండియాస్ థర్డ్ చీతా reintroduction site after Kuno and Gandhi Sagar? C. Navaradehi, MP. Located across Damo, Narsinghpur districts. ఒక్కసారి ఇవి చూసుకోండి, సాగర్, ధామో, నర్సింగ్పూర్. చీతాస్ 1952లో ఇండియాలో ఎక్స్టింక్ట్ అయినాయి. మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లాంచ్డ్ ఆన్ సెప్టెంబర్ 17 ఇయర్. మన దగ్గర చీతాస్ రీఇంట్రడక్షన్ ప్రోగ్రామ్, ఇది మోడీ బర్త్డే ఇయర్ చెప్పండి. 22 లాంచ్ చేశారు. ఓకేనా, అక్కడ మనకి చీతా రీఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. ఇనిషియల్ గా కూనో, తర్వాత గాంధీ సాగర్, థర్డ్ వన్ ఏంటి ఇప్పుడు మనకి అంటే నవరాదేహి. ఓకే, అంతే. అంటే ఏం లేదు, ఎందుకు అక్కడే మన హైదరాబాద్ లో ఎందుకు తీసుకురావట్లేదు? మనకి టైగర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్ ఉన్నాయి కదా. అంటే చీతాస్ రన్ చేయాలంటే మీకు సవర్ణ టైప్ ఆఫ్ క్లైమేట్ కావాలి. అంటే సవర్ణ అంటే ఆఫ్రికన్ కంట్రీస్ లో మనం చూస్తూ ఉంటాం కదా, లైక్ ఒక ప్యాచీ ల్యాండ్ తోటి, ఓకే, గ్రాస్ ల్యాండ్స్ లాగా ఉంటాయి కదా. సో అలాంటి ల్యాండ్స్ వాటికి ఉండాలన్నమాట. అంటే వాటికి రన్నింగ్ కి కన్వీనియన్స్ గా ఉండాలి. అలా ఉన్నప్పుడే అవి వాళ్ళకి ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, వాటికి సర్వే అవ్వగలుగుతాయి అనమాట. అందుకనేసి వాటికి అలాంటి ఏరియా ఉన్నవి చూస్ చేసుకుంటారు. ఎక్కువగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ దగ్గర అవి మనకి కనిపిస్తూ ఉంటాయి, అందుకనేసి వాటిని చూసుకుంటారు. ఓకే, లైక్ ఇలా ఉండాలన్నమాట, ఒక డ్రై గ్రాస్ ల్యాండ్ లాగా. ఇలా ఉంటే వాటికి పరిగెత్తడానికి చాలా ఈజీగా, కన్వీనియన్స్ గా ఉంటుంది. వాటి హంటింగ్ కి చాలా ఈజీ అవుతుంది అనమాట. లైక్ ఇలా గ్రాస్ ల్యాండ్స్ లాగా ఇలా ఉండాలి ఏరియా. అలా ఉంటే వాటికి రన్నింగ్ ఈజీ అవుతుంది. ఇంకా క్లియర్ ట్రాక్ లాగా ఉంటుంది వాటికి, అది ఎక్కువగా. అందుకే ఆఫ్రికా చూసే, ఆఫ్రికా ఎక్కువగా సవన్నా ఉంటాయి. పైన నార్త్ ఆఫ్రికా అంతా సహారా, మిడిల్ ఆఫ్రికా అంతా సహేల్, దాని కింద సవన్నా, ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సహారా అంటే డిజర్ట్. చలో, సహారా, సవన్నా, సహేల్. రైట్, వాట్ ఇస్ ది ఆన్సర్? నేను డిస్కస్ చేసాం ఈ క్వశ్చన్, అందుకే అడుగుతున్నా. ఎస్, LVM3 యూజ్డ్ ఇన్, ఇది రీసెంట్ గా మనకి రికార్డ్ బోర్డ్ సెట్ చేసింది. సి కదా ఆన్సర్, హెవియెస్ట్ ఆన్సర్. ఓకే, సో ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇండియాస్ హెవియెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ సో ఫార్. సో ఇది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్ ని. బై ఛాన్స్ IBPS కి మిస్ అయినా RRBలో పడచ్చు, ఎందుకంటే నవంబర్ 2nd వీక్, అది ఒక్కటే డౌట్ నాకు, వస్తుందా రాదా అనేసి. LVM3 M5 GSAT-7R ఫస్ట్ వీక్ ఆఫ్ నవంబర్ ఇది. సో ఇక్కడ కనుక చూసుకుంటే GSAT-7R అనేది హెవియెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ శాటిలైట్. మనకు వచ్చే క్వశ్చన్స్, శాటిలైట్ పేరు, లాంచ్ వెహికల్ గుర్తుపెట్టుకోండి. ఎక్స్క్లూజివ్ గా ఎవరి కోసం? ఇది నేవీ కోసం. ఓకే, వెయిట్ ఎంత అని అడగచ్చు, 4,400 kilograms. Which of the following diseases is not among the focus area of nucleon therapeutics? Cancer, autoimmune, rare genetic disorders, all the above. What is the answer, Amma? Amma? None of the above. Cardiovascular diseases. ఇది ఆ ఫోకస్ ఏరియా క్యాన్సర్, ఆటోఇమ్యూన్, రేర్ జెనెటిక్. జనరల్ గా మెడికల్ లో కనుక చూసుకుంటే న్యూక్లియాన్ థెరపెటిక్స్ అనేది క్యాన్సర్ కి, దట్ ఈస్ ట్యూమర్ గ్రోత్, దానికి ఆల్టర్నేటివ్ వచ్చేసరికి కీమోథెరపీ యాజ్ ఆఫ్ నౌ. ఆటోఇమ్యూన్ డిజార్డర్, ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ మన మీదే అటాక్ చేస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది అంటే, నీకు చేయి కట్ అయింది లైట్ గా, కోసుకుంది, అది హీల్ అవుతుంది ఆటోమేటిక్ గా కొన్ని రోజులకి. ఓకే, ఇన్స్టాలో రీల్ చూస్తారు కదా, గాయం మానుతుంది, టైం పడుతుంది అనేసి. అట్లనే ఇది కూడా, ఆ గాయం మానడానికి నీకు కావాల్సిన ఇమ్యూనిటీ. అది కనుక మానకుండా నీకు ఇంకా పెరగడము లేదు అని అంటే, బయట తగలకుండా నీ బాడీయే నీ మీద అటాక్ చేస్తుంది. దాన్నే ఆటో ఇమ్యూన్ అంటారు, ఆటో ఇమ్యూన్. నెక్స్ట్ రేర్ జెనెటిక్ డిజార్డర్స్ లైక్ సికిల్ సెల్ అనీమియా కానీ ఇలాంటివి. ఈ ఫోకస్ ఏరియాస్ ఈ మూడిటి మీద ఉంది ఎక్సెప్ట్ కార్డియో. సో ఆన్సర్ ఈస్ డి. So Bharat Biotech, Nuclear Therapeutics, type CRDMO. Right. Answer D. Admiral Samim Saxena succeeded which of the following officers as the flag officer? Srinivas. Okay. Admiral Srinivas. D ఎందుకు వచ్చింది? అమ్మ దేశ్ కి త్రిపాఠి ఎప్పుడో కదా, పాతాడు కదా ఆయన.
Lieutenant General Avinash Das recently assumed charge as the commandant of which premier medical institution? Yes. Army Hospital, Research and Referral. Army Hospital, Research and Referral, New Delhi. Right. Okay. Appointed as Army Hospital, Research and Referral, commonly known as Army Hospital, R&R. Right. Zohran Mamdani was recently elected as the mayor of New York City, becoming important. First Muslim. Yes, very good. Person పేరు గుర్తు పెట్టుకోండి. క్వశ్చన్ లోనే క్వశ్చన్ వస్తుంది మనకి. సిటీ న్యూయార్క్ సిటీ మేయర్. థర్డ్ వచ్చరికి ఫస్ట్ ముస్లిం అండ్ సౌత్ ఏషియన్ మేయర్. What is the answer? Recently assumed charge as Admiral Superintendent of Naval Dockyard. Yes. R.S. Dhaliwal. R.S. Dhaliwal. So 23rd answer is B. R.S. Dhaliwal. Appointed as Admiral Superintendent Naval Dockyard, commissioned into Navy 1992. The World Food Prize Foundation, which recognized Sanjeev Kapoor, was founded by the World Food Prize, which was recognized Sanjeev Kapoor, was founded by which Nobel laureate? ఏం లేదు, రీసెంట్ గా షెఫ్ సంజీవ్ కపూర్ కి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ వచ్చింది. ఆ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనేది ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్ పెట్టారు. ఆయన పేరేంటి అని అడుగుతున్నారు. మొహమ్మద్ నార్మన్ బోర్లాక్, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. ఓకే. Chef, author, Padma Shri awardee Sanjeev Kapoor has been honored as Top Agri-Food Pioneer Award. First మీకు ఇక్కడే క్వశ్చన్ ఉంటుంది. విన్నర్ వచ్చేసరికి సంజీవ్ కపూర్. సెకండ్, ఇది నార్మన్ బోర్లాక్ పేరు మీదుగా పెట్టారు. సిఈసి జ్ఞానేష్ కుమార్ వాజ్ హానర్డ్ విత్ విచ్ రికగ్నిషన్ బై ఐఐటి కాన్పూర్. ఇక్కడ స్టోరీ ఏంటంటే ఈయన ఐఐటి కాన్పూర్ అలమ్నస్, అంటే అలమ్నస్ అంటే ఫార్మర్ స్టూడెంట్ అనుకోండి. లైక్ అక్కడి నుంచి ఆయన ఉలమ్నస్ ఉంటుంది. దాన్ని ఇక్కడ మనం కనుక చూసుకుంటే అక్కడి నుంచి బయటకు వచ్చారు. అయితే ఆ ఐఐటి కాన్పూర్ ఆయనకి అవార్డు ఇచ్చింది. సో పాత స్టూడెంట్ కాబట్టి అవార్డు ఇచ్చింది. అయితే మనకి ఇక్కడ పర్సన్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది అవసరం లేదు. ఓకే, ఇది అవసరం లేదు. రైట్, ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ జ్ఞానేష్ కుమార్ ఐఐటి ఖరగ్పూర్ అడగచ్చు మనకి. సో ఐఐటి ఖరగ్పూర్ ని ఒకసారి చూసుకోండి, అది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే కాన్పూర్ ఖరగ్పూర్ కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఫస్ట్ మన కన్ఫ్యూజన్ లో బ్యాంక్ ఎక్స్పర్ట్. మీరు ప్రీవియస్ బుక్స్ అండ్ ఆథర్స్ కనుక చూసుకోండి, ఒక బుక్ ఎవరైనా రాశారనుకోండి, అజయ్ మాథూర్, అజయ్ సిన్హా, అజయ్ వర్మ, అజయ్ శర్మ అని ఇస్తాడు మనకి. ఫ్యూజ్ ఎగిరిపోతుంది మనకి. బికాస్ దట్ ఫెలో ఇస్ వెరీ గుడ్ ఇన్ గివింగ్ దీస్ కైండ్ ఆఫ్ నేమ్స్. కీర్తి, దీప్తి ఇట్లాంటి పేర్లు ఇస్తా ఉంటే మనం గుర్తుపెట్టుకోవచ్చు. బట్ సిన్హా, వర్మ, శర్మ అంటే మనం ఏం గుర్తుపెట్టుకుంటాం? పేరు మనం కీవర్డ్ గుర్తుపెట్టుకుంటాం, సర్నేమ్ గుర్తుపెట్టుకోం. ఈ బుక్ అజయ్ రాశాడని అలాంటి పేర్లు ఇస్తాడు. సో కాబట్టి అజయ్ కామన్ గా ఇచ్చి పక్కన సర్నేమ్స్ చేంజ్ చేస్తాడు. ఇది కూడా అంతే. ఐఐటి కాన్పూర్, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి కొండాపూర్, ఐఐటి మాదాపూర్ అని ఇస్తాడు. మామూలుగా ఉండదు, ఎస్బీఐ బోల్తే. సో జ్ఞానేష్ కుమార్ ఐఐటి కాన్పూర్, సిఈసి ఆన్సర్. ఆయన 87 బ్యాచ్ అనుకుంటా అక్కడ పాస్ అవుట్, మోస్ట్లీ 89. ఓకే, 18 అవార్డు ఎస్టాబ్లిష్ చేశారు. ఐఐటి కాన్పూర్ రిసిపియంట్ సిఈసి జ్ఞానేష్ కుమార్ అండ్ డిస్టింగ్విష్డ్ ఉలమ్నస్ అవార్డ్ బై ఐఐటి కాన్పూర్. డన్. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఐబీపీఎస్ ఎగ్జామ్ నుంచి మనకి ఇండియా తోటి కానీ వేరే ఫారెన్ కంట్రీస్ మధ్య జరిగిన డీల్స్ బాగా అడుగుతున్నాడు. ఎకనామిక్ డీల్స్, ట్రేడ్ డీల్స్ మీద బాగా పడ్డాడు ఈ బ్యాచ్ కి. అంటే లాస్ట్ 6 months ఎగ్జామ్స్ కి నిన్న పేపర్ లో ఇండియా యూఏఈకి సంబంధించినటువంటి ట్రేడ్ డీల్ అడిగాడు సెట్ 1 కి. ఓకే, అదొక క్వశ్చన్ పడింది. ప్లస్ మళ్ళీ ఐబీపీఎస్ లో మనకి మన ఈ యూరోపియన్ ట్రేడ్ లో ఈఏఈయు ఒకటి అడిగాడు, అదొక క్వశ్చన్ పడింది మనకి. రైట్, ఇలా మనకి ఓవరాల్ గా కనుక చూసుకుంటే ట్రేడ్ డీల్స్ మీద గట్టిగా కొడుతున్నాడు. కాబట్టి మనం వాటిని ఒకసారి చూసుకోవాలి. ఓకేనా. సో ఇండియా అండ్ యుఎస్ రీసెంట్లీ సైన్ ఏ న్యూ 10-year డిఫెన్స్ కోఆపరేషన్. మనకి ఏం అడుగుతారు క్వశ్చన్ అంటే, క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ క్వశ్చన్. ఇండియా అండ్ విచ్ కంట్రీ సైన్డ్ ఏ న్యూ 10-year డిఫెన్స్ కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్ అని అడగచ్చు. ఓకే, అది అయిపోతుంది. ఇండియా అండ్ యుఎస్ రీసెంట్లీ సైన్డ్ ఏ డాష్ డిఫెన్స్ కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్ ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ సో అండ్ సో ఈవెంట్. దీని ఆన్సర్ వచ్చేసరికి 12th ASEAN డిఫెన్స్ మినిస్టర్స్. డి ఈస్ ది ఆన్సర్. సో క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇస్ డి.
So India and US signed a new 10-year defense cooperation framework. The agreement aims to strengthen లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ అండ్ డిఫెన్స్ కొలాబరేషన్. రీసెంట్ గా మనకి ఇండియా యుఎస్ మిసైల్స్ కూడా మనకి అప్రూవల్ జరిగింది. ఓకేనా, అది కూడా వస్తుంది తర్వాత. ఆసియాన్ సమిట్ ఎక్కడ జరిగింది ఇయర్? రీసెంట్ గా జాయిన్ అయిన కంట్రీ టైమర్ లిస్ట్. ఇండియా సెంట్ humanitarian assistance to Jamaica and Cuba after Hurricane Melissa. The aid was transported using Navy ships. What is the answer? Both one వేసేద్దామా, ఓన్లీ 2 వేద్దామా, 1 వేద్దాం? ఫస్ట్ హరికేన్ మెలిసా. ఇది ఖచ్చితంగా ఎక్స్పెక్టింగ్ క్వశ్చన్. ఎందుకనంటే 2025లోనే మోస్ట్ డిజాస్ట్రస్ హరికేన్, టైఫూన్, విల్లి ఇలా పేర్లు తీసుకున్నట్టయితే. సెకండ్, మనకి ఇప్పటివరకు ఫిలిప్పీన్స్ లో గట్టి కొట్టే సైక్లోన్స్, టైఫూన్స్. ఈ హరికేన్ మెలిసా జమైకా, క్యూబా ఎక్కడ వస్తాయంటే నార్త్ అమెరికాకి సౌత్ అమెరికాకి మధ్యలో ఉంటాయి. సో ఆల్మోస్ట్ 250 to 280 రేంజ్ లో విండ్ స్పీడ్ ఉంది అని చెప్పి మనకి హిందూ పేపర్ లో మెన్షన్ చేశారు. మోస్ట్ డెడ్లియెస్ట్ హరికేన్ ఆఫ్ ద ఇయర్ అని కూడా దాన్ని మెన్షన్ చేశారు వర్డ్ ని క్లియర్ గా. ఓకే, ఇది దీని గొప్పతనం కాబట్టి ఛాన్స్ ఉంది అడగడానికి. అలా కాకుండా మీకు సీ పేరు అడిగితే కరీబియన్ సీ అని చెప్పొచ్చు, కంట్రీస్ అడిగితే జమైకా, క్యూబా అనొచ్చు. ఓకే, సో సెంట్రల్ అమెరికా కూడా అనొచ్చు బిట్వీన్ నార్త్ అండ్, బట్ జమైకా, క్యూబా అని అడుగుతారు. అండ్ ట్రాన్స్పోర్టెడ్ యూజింగ్ ఇండియన్ నేవీ షిప్. వాట్ ఇస్ ది ఆన్సర్? బోత్. క్యూబాకి షిప్పులు ఎట్లా తీసుకుపోతారు? షిప్పులు ఎన్ని రోజులు పడుతుంది? అక్కడ తుఫాన్తో అల్లాడిపోతున్న వాళ్ళకి షిప్పులో సరికెక్కించి 6 నెలల పాటు తీరిగ్గా హనీమూన్ పోయేస్తారు వాళ్ళు. ఎయిర్ క్రాఫ్ట్ వాడతారబ్బా. నేను చెప్పడం సరిపోయారు మీరు కూడా. ఆడికి అక్కడ ఎమర్జెన్సీ, అది నువ్వు ఎమర్జెన్సీ షిప్ లో ఎక్కించి బాయ్ చెప్పి టైటానిక్ లాగా ఒక సీన్ ఇలా పెట్టించుకుని ఇలా చేసుకుని మెల్లగా 3 నెలలు ట్రావెల్ చేసుకుంటూ పోతారు వాళ్ళు. ఎమర్జెన్సీ అసిస్టెన్స్ ఎప్పుడు కూడా త్రూ ఎయిరే చేస్తారు. ఓకేనా, సో ఆన్సర్ ఈస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్. సో ఇండియా సెట్ హ్యూమనిటేరియన్ ఎయిడ్ టు జమైకా అండ్ క్యూబా ఆఫ్టర్ హరికేన్ మెలిసా. ఓకే, దీంతో పాటుగా మనకి ఇచ్చింది ఏంటి? ఆరోగ్య మైత్రి, భీష్మ క్యూబ్. ఓకే, రాష్ట్రీయ ఏకతా దివాస్ వెరీ ఈజీ. ఈయనకి సర్దార్ అనే టైటిల్ ఎవరు ఇచ్చారు? ఆయన ఇస్తారు, ఆయన ఏం పోయింది? ఇచ్చింది బార్దోలి సత్యాగ్రహ టైంలో ఆ ఏరియాలో వాళ్ళు చేస్తున్నటువంటి ఉమెన్ ఆయనని సర్దార్ అని పిలిచేవారు. తర్వాత గాంధీ అన్నారు, టైటిల్ సూట్స్ యూ వెరీ గుడ్ మై డియర్, సో కీప్ ఇట్ విత్ యూ అన్నారు. అలా గాంధీ యాక్చువల్గా ఆ ఏరియా ఉమెన్ ఆయన్ని సర్దార్ అని పిలిచేవారు. ఓకే, సర్దార్ అనే టైటిల్ వచ్చింది అది. సో బార్దోలి సత్యాగ్రహ డ్యూరింగ్ విచ్ మూమెంట్ అంటే బార్దోలి సత్యాగ్రహ టైంలో ఇచ్చారు. ఎనీవేస్, రాష్ట్రీయ ఏకతా దివాస్ తెలుసు కదా, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీస్ అంటారు. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్? ఓకే, తెలుసా? ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఎవరు అంటే కార్న్వాలిస్. ఓకే, ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వే డలౌజ్ అంటే చాలు, ఆడిన దేవుడు కాదు, లార్డ్ అని పిలవడం కాదు. వెంకటేశ్వర స్వామి లార్డ్ వెంకటేశ్వరం పిలిచినట్టు ఆడు మనిషే కదా, డలౌజ్ అంటే చాలు. ఈయన కూడా లార్డ్ కార్న్వాలిస్ లార్డ్ అని పిలుస్తారు. ఇప్పుడు ఇంకా సాష్టాంగ కూడా ఆశీర్వాదం తీసుకుంటాడు దగ్గర. కార్న్వాలిస్ అంటే చాలు. ఓకే, కార్న్వాలిస్ ఇండియాలో సివిల్ సర్వీస్ ని ఇంట్రడ్యూస్ చేశాడు. డల్హౌజీ టైంలో రైల్వే నెట్వర్క్ ఇండియాలోకి వచ్చింది. ఓకే, ఇది స్టాటిక్ దాంట్లోకి వస్తే అప్పుడు చూసుకోవచ్చు. 158 ఓకే అవసరం. దెన్ హూ ఇస్ ది ఆథర్ ఆఫ్ ది ఆటోబయోగ్రఫీ ఇతను ఎంతే జీవితం? ఎస్, పినరై విజయన్, అచ్యుతానందన్ గారు చనిపోయారు, బాలకృష్ణన్. ఓకే, దెన్ ఇది ఆటోబయోగ్రఫీ ఈపీ జయరాజన్. ఓకే, ఈపీ జయరాజన్ అమ్మ డి ఆన్సర్ దీనికి. ద బుక్ ఈస్ టైటిల్డ్ ఇతను ఎంతే జీవితం, దిస్ ఈజ్ మై లైఫ్. ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఈపీ జయరాజన్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఓకే, మార్క్సిస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్. ఓకే, ద బుక్ వాస్ పబ్లిష్డ్ బై మాతృభూమి, రిలీజ్ బై. బుక్ అండ్ ఆథర్ తీసుకోండి చాలు. Global Gender Gap Report is released by which organization? What is the answer? 30. World Economic Forum. Inka? Any answers? Okay. WEF. WEF. What is India's rank as per the report? India's rank. Mige kada? Set 1 ke kada? HDA rank adegadu? Right. Good question. 130. Global Gender Gap Report is released by
World Economic Forum. What is India's rank? 129. Gender gap ante access of resources for women and men. Yes. November 2nd week. Third week anukunta. Third week. The newly notified rules for deep sea fishing are issued under which India's maritime jurisdiction? Yes. Exclusive economic zone. Exclusive economic zone. Center notified new rules for sustainable deep sea fishing in India's exclusive economic zone. So beneficiaries will first period మీకు ఇది ఫోకస్ చేయాలి. ప్రియారిటీస్ ఎవరికి ఇచ్చారని చూసుకోవాలి. ఓకేనా? ఇన్ కేస్ ఇది కనుక మనం చూడండి, కోఆపరేటివ్ మీద క్వశ్చన్ స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ. మీ బ్యాచ్ తోటి స్టార్ట్ అయింది. సెట్ 1 కి కోఆపరేటివ్స్ అడిగాడు. నాన్ క్రెడిట్ కోఆపరేటివ్స్ మనం నేషనల్ కోఆపరేటివ్ పాలసీ చేయడంతో పాటు షార్ట్ వీడియో కూడా చేసాం. కిసాన్ క్రెడిట్ కార్డ్ ఒకటి, నేషనల్ కోఆపరేటివ్స్ ఒకటి మనం చేసిన ఏ వీడియో నుంచి పడ్డాయి క్వశ్చన్స్. ఏమంటారు, కేసీసీ మనకి ఎక్స్పాండ్ అయింది ఫిషింగ్ అగ్రికల్చర్ తో పాటు. ఐడియా ఉందా? అది పడింది క్వశ్చన్ మనకి. కోఆపరేటివ్ దాని మీద కూడా నాన్ క్రెడిట్ కోఆపరేటివ్స్ పడింది క్వశ్చన్. ఓకే. చైర్పర్సన్ ఆఫ్ న్యూలీ పార్లమెంటరీ జాయింట్ కమిటీ చెప్తా. ఇదేంటంటే క్రిమినల్ బిల్ ప్రొసీడింగ్స్ చేయడానికి 31 మెంబర్స్ ఉంటారు ఇందులో. ప్రీవియస్లీ పార్టిసిపేట్ చేశారు, బట్ షీఈ్ నాట్ చైర్మన్. అపరిజిత సారంగి. ఓకే. కన్సర్న్ మినిస్ట్రీస్ మీద క్రిమినల్ ఛార్జెస్ ఉన్నప్పుడు వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని పవర్ నుంచి రిమూవ్ చేయడానికి తీసుకొచ్చినటువంటి బిల్ అన్నమాట ఇది. ఓకే. అడుగుతారు క్వశ్చన్, వెరీ ఈజీ, ఆలోచించగల కవర్ చేసిందే. ఇన్ స్పేస్ 1000 crores. A 1000 crore venture capital fund launched to support India's private space startups. So here SIDBI చాలా క్రూషియల్ మనకి. SIDBI హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? హైదరాబాద్, లక్నో. So in space, arm of ISRO, a 1000 crore venture capital fund launched to support India's private startups. In space, Indian National Space Promotion and Authorization Center. SIDBI, Small Industries Development Bank of India. Its aim is to promote and strengthen India's private sector space. Ante meaning ఏంటంటే మొత్తం స్టోరీ ఏంటి? ఇన్ స్పేస్ SIDBI కొలాబరేట్ అయ్యారు. కొలాబరేట్ అయ్యి ఒక 1000 crores ఫండింగ్ పక్కన పెట్టుకున్నారు. పర్పస్ ఏంటమ్మా దీనికి అంటే టు స్టార్ట్ ఇండియాస్ ప్రైవేట్ స్పేస్ స్టార్ట్అప్. ఇప్పటివరకు ప్రైవేట్ స్పేస్ ఎవరు చూసుకుంటారు ఇండియాలో? జనరల్ గా స్పేస్ అనేది ఇండియాలో ఇస్రో చూసుకుంటుంది. ఇస్రో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది కదా. నా గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఏదైనా సరే కొంచెం ఫండింగ్ గ్యాప్ కానీ సపోర్టివ్ గ్యాప్ కానీ ఉంటుంది. అయితే ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకి ప్రైవేట్ ప్లేయర్స్ కూడా తీసుకొద్దాము. నిన్న మీరు చూసారు కదా, అనంత టెక్నాలజీస్ కానీ, స్కై రూట్ కానీ, స్పేస్ రూట్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా రైట్. ఇవన్నీ ప్రైవేట్ అన్నమాట. స్పేస్ ఏరియాలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఎంకరేజ్ చేయడానికి దీన్ని తీసుకొచ్చారు. భారత్ నెట్ స్కీమ్ త్రూ అవుట్ ద టెరిటరీ. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. బీయింగ్ ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ ఈస్ పంజాబ్. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ భారత్ నెట్? BharatNet, internet to all the cities in the country. Rural areas, not cities. Rural ku vaddana net vastadi. Okay. Punjab has become the first state to roll out. So BharatNet. BharatNet paatha పేరు ఏంటి? NOFN. National Optical Fiber Network. BharatNet కి ఎప్పుడు రీనేమ్ చేశారు దానికి అంటే 2015 లో రీనేమ్ చేశారు. ఓకే. Drishti was developed by Northeast Frontier Railway with which institution? Bombay, Guwahati, Madras, Bengaluru, Ahmedabad. Where is the headquarters of Northeast Frontier Railway? Northeast Frontier Railway ekkada undi headquarters? Northern Railway, Delhi. Southern Railway, Chennai. Eastern Railway, Kolkata. Western Railway, Central Railway, Mumbai. Western Railway, Central Railway, Mumbai. Clear ikkada?
5. నార్థన్ రైల్వే న్యూఢిల్లీ, సదరన్ రైల్వే చెన్నై, ఈస్టర్న్ రైల్వే కోల్కతా, వెస్టర్న్ సెంట్రల్ రైల్వే ముంబై. మొత్తం మనకి ఎన్ని వచ్చాయి ఇప్పుడు ఇక్కడ 5 కవర్ అయ్యాయి. 19 ఉంటాయి మొత్తం. ఓకే, నెక్స్ట్ అన్ని 19 చెప్పనులే, కొన్ని మాత్రం చెప్తాను. ఇప్పుడు మనకి నార్త్ సెంట్రల్, సౌత్ సెంట్రల్. సౌత్ సెంట్రల్ ఎక్కడ మనకి సికింద్రాబాద్, సౌత్ సెంట్రల్ సికింద్రాబాద్. నార్త్ సెంట్రల్ అలహాబాద్, నార్త్ సెంట్రల్ అలహాబాద్. ఈస్ట్ సెంట్రల్ హాజీపూర్, వెస్ట్ సెంట్రల్ మనకి జబల్పూర్, వెస్ట్ సెంట్రల్ జబల్పూర్. ఓకే, సో 5 + 4 9. నార్త్ సెంట్రల్ ఇక్కడ మనకి అలహాబాద్. సో ఇక్కడ చూడండి, సౌత్ సెంట్రల్ నార్త్ సెంట్రల్ బాత్ కామన్ గా ఉంది. ఈస్ట్ సెంట్రల్ వెస్ట్ సెంట్రల్ పూర్ కామన్ గా ఉంది. జబల్పూర్ హాజీపూర్. క్లియర్? 9 వచ్చేసాయి. ఓకే, కోల్కతా మెట్రో 10. ఇప్పుడు మీకు 10 రైల్వే జోన్స్ వచ్చేసాయి. 10 రైల్వే జోన్స్ క్లియర్ కదా, స్ట్రాటజీగా ఉంది. నార్థన్ రైల్వే ఎక్కడ, సదరన్ రైల్వే, ఈస్టర్న్ రైల్వే, వెస్టర్న్ సెంట్రల్ రైల్వే 5, నార్త్ సెంట్రల్, సౌత్ సెంట్రల్, ఈస్ట్ సెంట్రల్, వెస్ట్ సెంట్రల్. ఓకే, అక్కడ ఒక 5, ఇక్కడ ఒక 4, 9 ప్లస్ కోల్కతా మెట్రో 10 వచ్చేసాయి మనకి. ఓకే, ఇప్పుడు 10 వచ్చిన తర్వాత చాలా 19 ఒకేసారి వద్దు మనకి, 10 దగ్గర ఆగుదాం. 10 దగ్గర ఆగిన తర్వాత ఇప్పుడు మనం క్వశ్చన్ లోకి వద్దాం. మీకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మొత్తంలో 8 స్టేట్స్ మొత్తంలో ఒకే ఒక రైల్వే జోన్ ఉంది. అది గౌహతిలో ఉంది. అదే జోన్ అని అంటే నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ నార్త్ ఈస్ట్ రైల్వే అని ఉంటుంది. నార్త్ ఈస్ట్ రైల్వే వచ్చింది అంటే గోరఖ్పూర్. నార్త్ ఈస్ట్ రైల్వే ఇక్కడ గోరఖ్పూర్, నార్త్ ఈస్ట్ రైల్వే గోరఖ్పూర్. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే అంటే గౌహతి. నార్త్ ఈస్ట్ రైల్వే అంటే గౌహతి అని పెట్టకూడదు. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే అంటే గౌహతి. ఓకేనా, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే గౌహతి. క్లియర్? ఇక్కడికి నార్త్ ఈస్ట్ రైల్వే ఏంటి మనకి గోరఖ్పూర్. నార్త్ ఈస్ట్ వచ్చినప్పుడు మనకి నార్త్ వెస్ట్ కూడా రావాలి కదా, నార్త్ వెస్ట్ కూడా రావాలి. ఇక్కడ పూర్ వచ్చింది కాబట్టి ఇక్కడ పూరే రావాలి. ఇక్కడ గోరఖ్పూర్ ఉంటే ఇక్కడ జైపూర్ ఉంటుంది. దట్స్ ఇట్. ఓకేనా, సో 12 మనకి 13 వచ్చాయి. ఇప్పుడు మనకి 13 దగ్గర ఆపండి. మనకి ఎక్కువ ఓవర్ యాక్షన్ వద్దు. ఎగ్జామ్ ఒక రోజులో పెట్టుకుని ఇంకా కావాలి ఇంకా కావాలంటే కష్టం. లేదు ఇంకో 2 కూడా యాడ్ చేద్దాం అనుకోండి. మన ఏపీలో వైజాగ్ యాడ్ చేసుకోండి. సౌత్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం, సౌత్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం. మరి సౌత్ కోస్ట్ రైల్వే కొత్తగా వచ్చింది విశాఖపట్నం. అంతకుముందు ఎక్కడ ఉండేది ఈస్ట్ కోస్ట్ రైల్వే. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఇప్పుడు ఎవరిది భువనేశ్వర్. అంతే, 15 వచ్చేసి 15 on your fingertips, hardly in 10 minutes. Just we have a quick recap again. Reverse లో వెళ్దాం మనం. ఫస్ట్ ఈస్ట్ కోస్ట్ రైల్వే, ఈస్ట్ కోస్ట్ భువనేశ్వర్, ఈస్ట్ కోస్ట్ భువనేశ్వర్. ఈస్ట్ కోస్ట్ నుంచి తీసిందే సౌత్ కోస్ట్ రైల్వే. ఓకే, మనకి విశాఖపట్నం. నెక్స్ట్ అయిపోయిన తర్వాత నార్త్ ఈస్టర్న్ రైల్వే, నార్త్ ఈస్టర్న్ రైల్వే, నార్త్ వెస్టర్న్ రైల్వే జైపూర్. నార్త్ వెస్టర్న్ రైల్వే మ్యాప్ జస్ట్ వేసుకుని డైరెక్షన్స్ రీజనింగ్ లేస్తారు కదా. నార్త్ ఈస్టర్న్ యోగి ఆదిత్యనాథ్ ఉంటాడు, గోరఖ్పూర్, ఆయన కాన్స్టిట్యున్సీ అది, ఎంపీ. ఓకే, 4 times ఎంపీ అయినా. వెస్ట్ కి రండి, జైపూర్. నార్త్ ఈస్ట్ ఉంది కాబట్టి నార్త్ వెస్ట్ కూడా రావాలి. నార్త్ ఈస్ట్ లో పూర్ వచ్చింది, నార్త్ వెస్ట్ లో పూర్ రావాలి. అక్కడ జైపూర్ అక్కడ. రైట్, క్లియర్. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ గౌహతి. సో ఫస్ట్ రీజనింగ్ లాగే నేర్చుకోండి. ఏదో ఒక టేబుల్ పెట్టుకుని లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్, రైట్ క్లోజ్ చేసి లెఫ్ట్ అని గోడకు పిడకలు కొట్టే స్టెప్ లేకండి బుక్ మీద. సింపుల్ ఆన్సర్ ఏంద్రా అంటే రీజనింగ్ వేసుకోండి. ముందు బేసిక్ 5, నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ సెంట్రల్ క్లియర్ గా ఉండండి. ఫస్ట్ అది అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. నార్త్ ఢిల్లీ, సౌత్ ఈస్ట్ వెస్ట్ సెంట్రల్ ముంబై 5 వచ్చేసాయి. డన్, అయిపోయింది. ఇప్పుడు సబ్ డైరెక్షన్స్ కి రండి. సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ చేయండి. ఓకే, సౌత్ సెంట్రల్ ఎక్కడ, ఇక్కడ బాధ ఉంది కాబట్టి నార్త్ కూడా సెంట్రల్ బాధ ఉండాలి. ఏంటది అలహాబాద్. సో నార్త్ వచ్చింది, సౌత్ వచ్చింది. ఈస్ట్ సెంట్రల్ ఓకే హాజీపూర్ బీహార్. వెస్ట్ సెంట్రల్ జబల్పూర్. ఓకే, 5 + 4 9. కోల్కతా మెట్రో 10 క్లోజ్, పక్కన పెట్టేయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇంకొక 5 ఎక్స్ట్రా కావాలి మనకి. ఏంట్రా అంటే నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే, నార్త్ వెస్టర్న్ రైల్వే, నార్త్ ఈస్టర్న్ రైల్వే. 3 క్లియర్. జైపూర్, గోరఖ్పూర్, గౌహతి 13 వచ్చేసాయి మనకి. ఈస్ట్ కోస్ట్, సౌత్ కోస్ట్, విశాఖపట్నం, భువనేశ్వర్ 15 వచ్చేసాయి మనకి. ఓకేనా, మొత్తం ఓవరాల్ గా కనుక చూస్తే రైల్వే జోన్స్ ఎక్కువ ఏ స్టేట్ లో ఉన్నాయి అని అంటే, ఏ హెడ్ క్వార్టర్స్ ఎక్కువ ఉన్నాయంటే కోల్కతా. కోల్కతాకి 3 ఉన్నాయి. ఓకే, సౌత్ ఈస్ట్ కూడా దానికి వస్తుంది మనకి. ఓకే, సో అది వదిలేండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ అయితే ఈ 3 చాలు. మిగిలింది మనకి ఇంకా మీకు వదిలేసింది నేను
హుబ్బలి, బిలాస్పూర్, కోల్కతా 18. సో 18 రైల్వే జోన్స్ కవర్ అయిపోయాయి మనకి. 15 చెప్పాను, 3 వదిలేశాను, కొత్తగా వచ్చింది నవీ ముంబై, మొత్తం 19 జోన్స్. 15 అయితే క్లియర్గా ఉన్నారు కదా ముందు, 15 నేర్చుకోండి. మరి ఆ వదిలేసిన 3 ఏంటి అంటే బిలాస్పూర్, కోల్కతా, తర్వాత హుబ్బలి. అండ్ ఇండియాస్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్ హుబ్బలి, ఇండియాస్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్ హుబ్బలి, కర్ణాటక. ఓకేనా, హుబ్బలి జంక్షన్ లో ఉంది మనకి. రైట్, ఇంతకీ దృష్టి అంటే ఏంటంటే మన ఇండియన్ రైల్వేస్ కి సంబంధించి కార్గో ఉంటుంది కదా, గూడ్స్, వాటి లాకింగ్ సిస్టమ్ అన్నమాట. కొంచెం టెక్నికల్ గా దీన్ని స్ట్రెంథెన్ చేశారు. పూర్వం మనకి దాన్ని ఓపెన్ చేసి కాల్చి సీల్ వేసి దానికి స్టాంప్ వేస్తే ఆ లేసినట్టుగా దాన్ని నాగ్గా తీయడము, గూడ్స్ తస్కరించడం లాంటివి చేస్తూ ఉండేవారు. అలా కాకుండా పూర్తిగా డిజిటల్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, చూడండి సెకండ్ పాయింట్ అందులో ఏముందో, ఏఐ బేస్ సిస్టమ్ టు మానిటర్ ఫ్రైట్ వ్యాగన్ డోర్ లాక్స్. అంతే కదా, దృష్టి ఒక కన్నేసి ఉంచు అనేసి, అంతే, అలా అనుకోండి. Narayana Bhattacharya was appointed as honorary director of which organization? Related to handwriting, my dear. Calligraphy Council. Okay, Calligraphy Council, right? Clear? Okay. Once again, association, council కాదు, International Calligraphy, World Calligraphy Association. చూసుకోండి ఒకసారి, ఈవెంట్ ఎక్కడ జరిగిందో కూడా చూసుకోండి, సౌత్ కొరియా. Narayana Bhattacharya appointed honorary director of World Calligraphy Association. World Calligraphy Association, right? What is the theme of World Pneumonia Day? చెప్పండి, న్యూమోనియా దేనికి వస్తుంది? లంగ్స్ కా, కిడ్నీస్ కా, బ్రెయిన్ కా? ఓన్లీ బతికించారు లంగ్స్ కి. ఓకే, లంగ్స్ ఎన్ని ఉంటాయి మనకు బాడీలో? పెయిర్ ఆఫ్ లంగ్స్ అండి, 2, 3 కదా, పెయిర్ ఆఫ్ లంగ్స్ అంటే కలిసి ఉంటాయి కదా. ఓకే, ఇలా ఒకటి కలిసి ఉంటాయి లంగ్స్ మనకి, పెయిర్ ఆఫ్ లంగ్స్. ఓకే, 2 మీరు చెప్పింది కూడా కరెక్టే, ఎందుకు మళ్ళీ హట్ అవుతారు కానీ. ఎక్కడ లంగ్స్? జస్ట్ సెర్చ్. వెరీ ఎక్కడ? కిడ్నీస్ ఎక్కడ? హార్ట్ దగ్గర ఉంటాయి, హార్ట్ సెంటర్ లో ఉంటుంది, లంగ్స్ అక్కడక్కడ ఇక్కడ ఉంటుంది. సరే, చైల్డ్ సర్వైవల్ ఆన్సర్. 12th November ఇస్ అ డే, వరల్డ్ న్యూమోనియా డే. 12th November చైల్డ్ సర్వైవ్. అండ్ అలాగే న్యూమోనియా లంగ్స్ కి అండ్ స్టడీ ఆఫ్ లంగ్స్ ఏమంటారు? పల్మనాలజీ. ఓకే, కిడ్నీ అయితే, ఐ అయితే, లివర్ అయితే లివరాలజీయా, హెపటాలజీ. బ్రెయిన్ అయితే న్యూరోసర్జన్ అవుతారు. హార్ట్ అయితే కార్డియో. ఓకే, రైట్. బోన్స్ అయితే ఆర్థరైటిస్, ఇలా తీసుకోండి. ఓకేనా, రైట్. విఎస్ రాహుల్, ఇండియాస్ ఫస్ట్ గ్రాండ్ మాస్టర్, హెయిల్స్ ఫ్రమ్. ఇలా ఆడికెళ్ళే వస్తారు, మన దగ్గర ఏంటారు, మనం అంతా రీల్స్ లోనే బిజీగా ఉంటాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెస్ ఆడుతున్నాను ఫ్రెండ్స్, ఇది కింగ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి వాళ్ళేమో చెస్ ఆడుతూ ఉంటారు. ఓకే, రైట్. Tatsuya Nakadai, world's recently passed away at the age of 92, was a famous Japanese actor, yes, movie maker. Okay, Japanese stage and film actor. Tatsuya Nakadai, a renowned Japanese stage and film actor, passed away. Okay, Kurosawa was most. Akira Kurosawa is one of the directors. Right? Professor Vidyeswaran Rajaraman received. ఎందుకంటే ఈయన ఇండియాలో కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్స్ కి ఫాదర్ లాంటి వారు. వాట్ వి సీ లైక్ సిఎస్సి కానీ ఉంటాయి కదా, అసలు కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. కంప్యూటర్ ని ఫ్యూచరిస్టిక్ గా ఎలా ఉంటుందని ఇండియాకి పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తి అయిన వైద్యేశ్వరం రాజరామన్ గారు. వాట్ ఈస్ ది ఆన్సర్? ఇన్ఫాక్ట్ ఐఐటి కాన్పూరినా. ఓకే, చెప్పండి. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు. ఎందుకంటే దీనికి పద్మభూషణ్ ఆప్షన్ లేదు కదా, పద్మభూషణ్ ఇచ్చారు, భారతరత్న ఇవ్వలేదు. భారతదేశం మనకు తెలిసిపోతుంది కంపల్సరీ, మనం అడగకుండా ఇవ్వరు, మనం అడగాల్సిందే. ఎందుకంటే ఎగ్జామ్ లో బిట్టు మనకే కదా పడేది. పద్మశ్రీ లేదు, పద్మభూషణ్ ఇచ్చారు. సో ఆన్సర్ ఈ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు. ద్రోణాచార్య స్పోర్ట్స్ కి ఇస్తారు.
సో ఎస్టాబ్లిష్ ఇండియాస్ ప్రొఫెషనల్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ అట్ ఐఐటి కాన్పూర్ ఇన్ 1965. పర్సన్ పేరు గుర్తుపెట్టుకోండి, కంప్యూటర్ కోర్స్ ఏ ఐఐటి అని గుర్తుపెట్టుకోండి, ఇంట్రడ్యూస్డ్ విచ్ కోర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓన్లీ మీకు ఫస్ట్ పాయింట్ నుంచి మీకు 3 క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. నేమ్ ఆఫ్ ద పర్సన్, పర్సన్ లైక్ డాష్ పాస్డ్ అవే రీసెంట్లీ హూ ఎస్టాబ్లిష్ ఇండియాస్ ఫస్ట్ ప్రొఫెషనల్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ అట్ ఐఐటి కాన్పూర్ అడుగుతాడు. పర్సన్ పేరు గుర్తుపెట్టుకోండి. పర్సన్ పేరు ఇచ్చేసి విచ్ ఐఐటి అని అడుగుతాడు, అది గుర్తుపెట్టుకోవాలి. పర్సన్ పేరు ఐఐటి ఇయర్ ఇచ్చిన తర్వాత విచ్ కోర్స్ అని అడుగుతాడు, అండర్లైన్ చేసి కంప్యూటర్ సైన్స్ కోర్స్. అన్ని ఇచ్చిన తర్వాత ఇయర్ అడగచ్చు. సో 5 క్వశ్చన్స్ ఓన్లీ యూ కెన్ ఫ్రేమ్ ఫ్రమ్ ఫస్ట్ లైన్ నుంచి ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, సో పద్మభూషణ్, ఆర్కే లక్ష్మణ్ అవార్డ్ ఆమిర్ ఖాన్ కి ఇచ్చారు ఇది. ఎస్, పూణే. ఓకే రైట్, ఆమిర్ ఖాన్ పూణే రిసిపియంట్, ఆయనకి ఇచ్చారు అవార్డు ఇది, ఆర్కే లక్ష్మణ్ గారు అవార్డు. The establishment of 3 new army garrisons near Siliguri corridor primarily aims to, question number 41. అమ్మా అంటే సి నేవల్ డిప్లాయ్మెంట్ ఆర్మీకి సంబంధం లేదు, 1 లేపేయండి. సపోర్ట్ హ్యూమానిటరీ మిషన్స్ ఇన్ నేపాల్ బోర్డర్, వీళ్ళకి హెల్ప్ చేయడానికి మనం అంత పెట్టుకోకర్లా, అలా ఏమైతే ఎయిర్ప్లేన్ లో పంపించేయచ్చు ఇందాకలాగా మెలిసాకు పంపించినట్టుగా అక్కర్లేదు. పైరసీ యాక్టివిటీస్ అంతా నేవీ కోస్ట్ గార్డ్ చూసుకుంటాయి, ఆర్మీకి సంబంధం లేదు, వాళ్ళు చూసుకోరు. రీప్లేస్ బిఎస్ఎఫ్ యూనిట్స్, బిఎస్ఎఫ్ తీసి ఆర్మీని పెట్టేంత సీన్ లేదు. బిఎస్ఎఫ్ ఇస్ ఎక్స్క్లూజివ్ ఫర్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సో ఆన్సర్ ఈస్ బి. ఓకే, కాకపోతే కోఆర్డినేషన్ చేసుకుంటారు. సో కోఆర్డినేషన్ చేసుకుని సర్వేలెన్స్ అనేది ఇంప్రూవైజ్ చేస్తారు. బట్ ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు అంతే తీసుకోవచ్చు. అదే అంటే సెక్యూరిటీ కన్సర్న్, స్ట్రెంథనింగ్ సర్వేలెన్స్, కోఆర్డినేషన్, బిఎస్ఎఫ్, ఇది సిలిగురి అండ్ స్ట్రాటజిక్ లింక్, గ్యారిసన్స్ అంతే. ఓకే, సిలిగురి కారిడార్ 3 ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సిలిగురి అనేది ఏంటంటే వెస్ట్ బెంగాల్ దగ్గర వస్తుంది, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. సిలిగురిని చికెన్ నెక్ అని అంటారు. సిలిగురి అంటే ఏంటంటే వెస్ట్ బెంగాల్ కి డార్జిలింగ్ కి మధ్యలో కనెక్ట్ అవ్వడానికి మీకు ఒక సన్న మ్యాప్ లా ఉంటుంది. దాన్ని చికెన్ నెక్ అంటే మ్యాప్ లో చూడడానికి కోడి మెడలాగా ఉంటుంది అది. ఓకే, అందుకే దాన్ని అది మనం అని చెప్పట్ల, వాళ్ళే అంటారు సిలిగురి కారిడార్ అని అంటారు దాన్ని. 1 సెకండ్. ఇండియా మ్యాప్ కనుక చూసుకున్నట్టయితే ఈ సన్న నెక్ కనపడుతుంది కదా మీకు ఇక్కడ, యూ కెన్ సీ దట్. ఆరో మార్క్ దగ్గర చూసుకోండి. ఓకే, ఆరో మార్క్ దగ్గర ఆ సన్న నెక్ ఏరియాని సిలిగురి కారిడార్ అంటారు. డార్జిలింగ్ కి బెంగాల్ మెయిన్ పార్ట్ కి మీరు బెంగాల్ మ్యాప్ కనుక చూస్తే, సో బెంగాల్ కి దానికి మీరు కనెక్ట్ అయ్యేది అనమాట. ఇది సిలిగురి కారిడార్, యూ కెన్ సీ దిస్. ఆ సన్నది దాన్ని సన్నగా ఉంటుంది కాబట్టి దాన్ని చికెన్ నెక్ అని అంటారు, చికెన్ నెక్ కారిడార్. ఓకే రైట్, అది మనకి ఇండియాని నార్త్ ఈస్ట్ ని కనెక్ట్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ ప్లేస్ అది. ఎందుకంటే అక్కడ మనకు కంట్రోల్ చాలా అవసరం. మీరు కనుక గమనించినట్టయితే ఆ ఒక్క దగ్గర మనం కనుక కంట్రోల్ పోయింది అనుకోండి, మనకి జస్ట్ ఇమాజిన్ నార్త్ ఈస్ట్ కి మనకి కాంటాక్ట్ లేదు. చూడండి అక్కడ నార్త్ ఈస్ట్ ఇండియా నీకు ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతుంది ఇంకా నీకు, అదైనా జస్ట్ ఇమాజిన్ ఆ ఒక్క పార్ట్ మనకు కోల్పోయాం అనుకోండి ఇండియా మ్యాప్ లో నుంచి, అక్కడ నీకు మొత్తం ఏరియా అంతా కూడా నార్త్ ఈస్ట్ పూర్తిగా సైడ్కి వెళ్ళిపోతుంది. అంత డెలికేట్ ఏరియా అది. నేపాల్ కి బంగ్లాదేశ్ కి మధ్యలో వస్తుంది మనకి. ఓకేనా ఫ్రెండ్స్, విచ్ ఇన్స్టిట్యూషన్ కరెంట్లీ హోల్డ్స్ ద వృందావని వస్త్ర? బ్రిటిష్ మ్యూజియం. ఎక్కడ ఉంది అది? బ్రిటన్ లో ఉంటది, రాకెట్ సైన్స్. సీఎం హిమంత బిశ్వవర్మ, చెప్పండి ఒకసారి అది వృందావన వస్త్ర కాటనా, సిల్కా, పాలిస్టర్, నైలానా? రైట్. ఓకే, Himanta Biswa Sharma traveled to London for discussions with the British Museum to initiate the process of bringing back the historic Vrindavana Vastra, so silk textile of Srimata Shankara Deva. Right. So British Museum lo undi manaki. Which of the following two endangered languages focus Calcutta University 6-day preservation initiative? Yes. Lodha and Toto. Second, B is the answer. B is the answer. Lodha and Toto. So Calcutta University recent ga 2 tribal languages ni preserve cheyadaniki initiative తీసుకుంది, Lodha and Toto. Okay. So రాసుకున్న రెండు కూడా Lodha and Toto అని గుర్తుపెట్టుకోండి. And it's PVTGs. Conference 2025 which location? Annual Education Conference. Sorry, Annual Navy Education. I'm sorry.
నేవీ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ ఎక్కడ? సిటీ ఆఫ్ డెస్టినీ, విశాఖపట్నం. 43E. The annual NES Conference 2025 was held at Eastern Naval Command, Visakhapatnam. The conference brought together key stakeholders involved in Navy-run educational institutions. 12th Samvad Conclave commemorated the birth anniversary of Samvad. Dharti Aba Birsa Munda, tribal leader. C. Samvad celebrations 25 years of Jharkhand statehood, 150th anniversary of Birsa Munda. Okay, just ఒకసారి చూసుకోండి, మన కల్లూరి సీతారామరాజు గారు లాగా అనుకోండి. Gajlok recently news has been launched by whom? Gajlok ఏది? WWF కాదు, కాదు, ఇంటాక్ట్. రీసెంట్ కరెంట్ అఫైర్స్, అది నవంబర్ 3rd వీక్ ఎండింగ్ లో ఉంది. 3rd వీక్ కరెంట్ అఫైర్స్ మనం కవర్ చేసినప్పుడు ఇది కవర్ చేస్తాం. Intag has launched Gajlok, elephant lands and their cultural symbols in Asia. The High Powered Committee formed to review the draft rules of APFRA 1970 deals with which law? APFRA, Arunachal Pradesh Freedom of Religious Act, Anti-Conversion Law. The High Powered Committee. ఓకేనా? దీన్ని కనుక చూసుకున్నట్టయితే మనకి బ్రోజేంద్ర ప్రసాద్ గారు దీనికి అపాయింట్ చేశారు. నిన్న మీకు ఆల్రెడీ చెప్పాను యాంటీ కన్వర్షన్ అంటే ఏంటి అనేసి. సో అది రాజస్థాన్ రీసెంట్ గా లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చింది కదా విత్ 1 crore rupees ఫైన్. ఎస్. అరుణాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ ఫార్మ్డ్ ఎ హై పవర్డ్ కమిటీ టు ఎగ్జామిన్ ద డ్రాఫ్ట్ రూల్స్ ఫర్ అరుణాచల్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ APFRA 1978. సో ఇది చైర్మన్ పర్సన్ చూసుకోండి, బ్రోజేంద్ర ప్రసాద్ కాట్కే గారు. ఓకే, ఎవరిని రీప్లేస్ చేశారు కూడా? మినిస్టర్ మామా నాతుంగ్. సీనియర్ సాథి ఎవరిది? సీనియర్ సాథి మందే ఇదంతా. ఓకే, సీనియర్ సిటిజన్ వెల్ఫేర్, రైట్. The US State Department recently approved the sale of which weapons to India? రీసెంట్ ఇందాక చెప్పా కదా కొన్ని మిజైల్స్ వీటికి కూడా అప్రూవల్ ఇచ్చింది అనేసి అని. US State Department has approved the sale of weapons to India. Weapons include Javelin missiles, Excalibur artillery projectiles. Total estimated project 92.8. సో ఇక్కడ చూసుకుంటే జావెలిన్ మిజైల్ ఒకటి, దాంతో పాటు ఎక్స్కాలిబర్ కూడా మనకి ఇవ్వడానికి ఒప్పుకున్నారు వాళ్ళు. ఓకే, CE-20 ఇంజన్ క్రయోజెనిక్ అసోసియేటెడ్ విత్ ఇస్రో లాంచింగ్ వెహికల్. Yes. LVM 3 GSLV MK2 కాదు, ఇది LVM 3కే సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక వెహికల్ కాదు. CE-20 అనేది ఏంటంటే, నేను ఆల్రెడీ మీకు నేను సండే క్లాస్ లో కూడా చెప్పా, ఆటో స్టార్ట్. జనరల్ గా ఏంటంటే మనకి స్పేస్ లోకి వెళ్తున్న వెహికల్స్ ఆఫ్ అయినప్పుడు మళ్ళీ వాటిని మాన్యువల్ గా స్టార్ట్ చేసినప్పుడు టైం అవుతుంది. దీన్ని ఆటో స్టార్ట్ చేసుకోవడానికి CE-20 అనేది మనకి తీసుకొచ్చారు. బూట్ స్ట్రాప్ అంటారు దీన్ని. టెక్నికల్ గా ఆటో స్టార్ట్ అనేది ఏంటంటే మనకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను. దీన్ని టెక్నికల్ స్పేస్ లో, టెక్నికల్ టెర్మినాలజీలో బూట్ స్ట్రాప్ అంటారు. సో బూట్ స్ట్రాప్ అంటే ఏంటంటే ఇంజిన్ ఆఫ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఆన్ అయ్యేది. నేను మీకు అక్కడ ఎగ్జాంపుల్ కూడా చెప్పా. సో ఫర్ ఎగ్జాంపుల్, యువర్ ఇన్ ద ట్రాఫిక్, యువర్ డ్రైవింగ్ ఆన్ యాక్టివా వెళ్తున్నారు. మీ యాక్టివాకి సెల్ఫ్ లేదు, కిక్ కొట్టాలి. సిగ్నల్ పడిందని కకృతిగా ఇంజన్ ఆపారు. ఇప్పుడు దానికి మళ్ళీ ఇంజన్ స్టార్ట్ చేయాలి. ఇంజన్ అయిపోయినప్పుడు సిగ్నల్ నీకు పడింది 30 to 40 seconds. మాన్యువల్ స్టార్టే ఉంది, సెల్ఫ్ స్టార్ట్ లేదు. సిగ్నల్ దగ్గర నీ వెనక అన్ని వెహికల్స్ ఉంటాయి. నువ్వు బండి దిగి డబుల్ స్టాండ్ వేసి కిక్ కొట్టి రన్ సౌండ్ వస్తుంది. బండి ఎక్కి స్టాండ్ దిగగానే బండి ఆగిపోతుంది. మళ్ళీ బండి వేసి మళ్ళీ డబుల్ స్టాండ్ వేసి కిక్ కొట్టేసరికి వెనకున్న షుగర్ పేషెంట్స్ ఆగుతారా? ప్లేస్ ఉంటే వెళ్తారు, ప్లేస్ లేదనుకోండి వాడు హారన్ కొడుతూనే ఉంటాడు. వాళ్ళకి అదొక పైశాచిక ఆనందం. నువ్వు ఇంకా సైకో కూడా, నువ్వు ఇంకా ఆన్ చేయవు దాన్ని. క్యావరా ఎంపే క్యావరా మనం ఉంటాం మరి. అప్నా హైదరాబాద్, అప్నా స్టైల్, అప్నా స్వాగ్. సో మనది ఉంటది ఇది. ఇప్పుడు ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏం తీసుకొచ్చారు? ఆటో స్టార్ట్ తీసుకొచ్చారు. ఆటో స్టార్ట్ అంటే బండి ఆపిన అంటే మళ్ళీ తమతో ప్రెసంగా స్టార్ట్ అవుతాయి. ఇది కూడా అలాంటిదే, బూట్ స్ట్రాప్. ఇది ఇస్రో తీసుకొచ్చినటువంటి లేటెస్ట్ ఇన్నోవేషన్, లేటెస్ట్ టెక్నాలజీ.
ఆటో స్టార్ట్ అవ్వడానికి దీన్ని తీసుకొచ్చారు. CE20 powers the upper stage of LVM3. So successfully tested bootstrap mode. Start on November 7 for 10 seconds. Test చేశారు. High altitude facility. Okay. User stored gas. చూడండి. Last point మీరు చూడండి. Okay. Multiple restarts కావాలి ఫ్యూచర్ లో మన టెక్నాలజీ ప్రకారం. మల్టిపుల్ రీస్టార్ట్స్ అంటే ఆపాలి మళ్ళీ స్టార్ట్ చేయాలి. నువ్వు ఇలా మాన్యువల్ గా పెట్టుకుంటూ పోతే ప్రాబ్లం ఫేస్ చేస్తావు. దానికంటే బూట్ స్ట్రాప్ మోడ్ లోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్ గా అదే తీసుకుంటుంది అని చెప్తున్నారు. సో LVM3 కి తీసుకున్నారు. CE20 అంటే ఏంటి అంటే అది మీనింగ్ అన్నమాట. ఓకేనా. సో బూట్ స్ట్రాప్ మోడ్ లాస్ట్ పాయింట్ చూడండి మళ్ళీ ఒకసారి. Engine can start on its own without involvement. External gas system, whatever. Okay. The albino checkered keelback belongs to which of the following categories? Venomous snake, non-venomous snake. Recent గా దీన్ని అస్సాంలో డిస్కవర్ చేశారు. మెలినిన్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. కలర్ కూడా చూస్తే మనకు నార్మల్ స్నేక్ లాగా ఉంటుంది. మెలినిన్ పిగ్మెంట్. ఎండేంజర్ స్నేకా? నాన్ వెనమస్. విషపూరితం కానిది. ఓకే. సో నాన్ వెనమస్ మీడియం సైజ్ స్నేక్. ఓకే. IUCN స్టేటస్ లీస్ట్ కన్సర్న్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఒకసారి మనం కీ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాము. లైక్ మనకి ఇంకా ఏమైనా ఉన్నాయా ఇంపార్టెంట్ లాస్ట్ నవంబర్ లో ఇంకేమైనా ఉన్నాయా ఒకసారి లుక్ చేద్దాం. గుర్తుందిగా స్టోరీ మీకు ఇది. ఇన్ స్పేస్ 1000 crore వెంచర్ క్యాపిటల్ ఫండ్ లాంచ్ ఫర్ ఇండియాస్ ప్రైవేట్ స్టార్ట్అప్స్. ఇన్ స్పేస్ సిబ్బి దీన్ని తీసుకొచ్చారు. ఓకే. సో ఫండింగ్ ఎంత ఏంటి చూడండి. ప్రైవేట్ స్టార్ట్అప్స్ కి మరి ఏమి ఇస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, మన క్లాస్ రూమ్ లో వీఆర్ ఫ్రమ్ ఏరోనాటికల్ అండ్ స్పేస్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. నౌ వీ డిసైడెడ్ టు వీ డిజైన్ ప్రోగ్రామ్ కాల్డ్ డ్రోన్స్ కానీ దీనికని మనం ప్లాన్ చేసాం. మనకి ఫండింగ్ కావాలి. మనకి ఎవరు ఇస్తారంటే ఫండింగ్ దీనికి అప్లై చేసుకుంటే ప్రాజెక్ట్ కనుక వైబుల్ అయితే వీళ్ళే ఇస్తారు. శాటిలైట్స్, లాంచ్ వెహికల్స్ అండ్ డౌన్ స్ట్రీమ్ స్పేస్ అప్లికేషన్స్. Bangladesh became first South Asian nation to join UN Water Convention. United Nations కి చెందినటువంటి వాటర్ కన్వెన్షన్ దాంట్లో రీసెంట్ గా జాయిన్ అయినటువంటి కంట్రీ బంగ్లాదేశ్. ఇక్కడ ఫస్ట్ సౌత్ ఏషియన్ నేషన్ గా తీసుకోండి. 1 లైనర్ తీసుకోండి, మాక్సిమం చాలా అక్కడ మీకు మనకు వచ్చేదానికి వాడు ఇచ్చే ఒక మార్క్ అంతకంటే ఎక్కువ అడగడాడు. ఓకే. అది గుర్తుంటేనే మనకు ఎక్కువ, అదే మనకు 10,000 ఎగ్జామ్ లో. సో బంగ్లాదేశ్ బికమ్స్ ఫస్ట్ సౌత్ ఏషియన్ టు జాయిన్ UN వాటర్ కన్వెన్షన్. ఓకే. రైట్. Index, Global Firepower Index. So the Global Firepower Index కనుక చూసుకుంటే మన ర్యాంక్ ఎంత ఉంది? ఇందులో 4 ఉంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది దేనికి సంబంధించింది? వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ ఆర్మ్డ్ ఫోర్సెస్. USA, రష్యా, చైనా తర్వాత మనమే ఉన్నాము 4th అనేసి. ఓకేనా. సో ద గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ర్యాంక్స్ ద వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఇట్ యూజెస్ ఓవర్ 60 ఫ్యాక్టర్స్ లైక్ మ్యాన్ పవర్ అంటే సోల్జర్స్, డిఫెన్స్ బడ్జెట్. ఎస్, ఇండియా 2025-26 బడ్జెట్ లో డిఫెన్స్ కి మనం కేటాయించినటువంటి బడ్జెట్ 4.71 lakh crores. తెలంగాణ బడ్జెట్ 2 లక్షల కోట్లు. మన ఓవరాల్ డిఫెన్స్ బడ్జెట్ ఇండియాది 4.71 lakh. అంటే తెలంగాణ స్టేట్ బడ్జెట్ ఈజ్ ఈక్వల్ టు ఇండియన్ అగ్రికల్చర్ బడ్జెట్. ఇండియన్ అగ్రికల్చర్ సమ్వేర్ అరౌండ్ 2.71 lakh ఏమో ఉంది. ఓకే. సో దీని ప్రకారం కనుక చూసుకుంటే ఇండియా బడ్జెట్ అలొకేషన్ లో హైయెస్ట్ దేనికి కేటాయించింది అని అంటే మనకి డిఫెన్స్ కేటాయించింది. ఓకే. వెపన్స్ మన దగ్గర లేనివి కాదు, లాజిస్టిక్స్ అండ్ టెక్నాలజీ. ఓకే. సో ఇందాక మనం డిస్కస్ చేసాం కదా హెవీయెస్ట్ అనేసి. ఇస్రో లాంచ్డ్ GSAT-7R, ఇండియాస్ హెవీయెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఫస్ట్ దీంట్లో లాంచింగ్ వెహికల్ పేరు గుర్తుపెట్టుకోండి. ద ఇస్రో లాంచింగ్ LVM3 M5 క్యారింగ్ ఏ కమ్యూనికేషన్ శాటిలైట్. ఒకసారి మొత్తం న్యూస్ ని కనుక ఇక్కడ మనం సింప్లిఫై చేసుకుని చూస్తే GSAT-7R CMS-03 satellite from Satish Dhawan Space Center, Sriharikota. Most powerful launch, weighing about 4,400 kilograms. India's heaviest communication satellite so far. So GSAT-7R is built maybe to enhance communication. దీంట్లో మనకు వచ్చే క్వశ్చన్స్ ఏంటి ఫస్ట్ చూద్దాం. లెట్స్ సింప్లిఫై దిస్ ఆర్టికల్. మొత్తం ఇన్ఫర్మేషన్ లో 4 పాయింట్స్ మనం పట్టుకోవాలి. GSAT-7R ఇస్రోనే లాంచ్ చేస్తుంది, అది అడగడం మనకి. CMS-03 నౌ ఎక్కడి నుంచి లాంచ్ చేశారు? శ్రీహరికోట. లాంచింగ్ వెహికల్ ఏది? క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3. ఇంపార్టెన్స్ ఏంటి దీనికి?
ఎందువల్ల వెయిట్ ఎంత ఉంది 4004 ఆర్మీకా నేవీకా ఎయిర్ ఫోర్స్ కా ఓకే పర్పస్ ఏంటి కమ్యూనికేషన్ అంటే ఏం లేదు డిఫెన్స్ లో మనకి సరిపోదు కాబట్టి సిగ్నల్స్ రావు అక్కడ ఉంటది కాబట్టి నేవీకి దాని గురించి తీసుకొచ్చారనమాట దీనికి కమ్యూనికేషన్ శాటిలైట్ సిఎంఎస్ అంటే ఓకేనా కమ్యూనికేషన్ శాటిలైట్ క్లియర్ రైట్ ఇంకా పాయింట్స్ మిస్ అయ్యాయి దీంట్లో డేటా వీడియో లింక్స్ హైలైట్ ఆఫ్ ది లాంచ్ అక్కర్లేదు ఓకేనా రైట్ సో చూసుకోండి ఇది కనుక లాంచ్ చేయడం వల్ల సబ్మరైన్స్ కానివ్వండి మ్యారిటైమ్ ఆపరేషన్స్ కానీ చాలా మనకి స్మూత్ అవుతుంది అని చెప్పి మనకి చెప్తున్నారు గోగాబిల్ లేక్ రీసెంట్ గా గోగాబిల్ లేక్ మనకి న్యూస్ లో ఉంది ఎందుకంటే ఇట్ ఈస్ ఇండియాస్ 94th రామ్సర్ సైట్ రామ్సర్ ఎక్కడ ఉంది సిటీ ఇరాన్ రామ్సర్ సైట్ సో ఇండియాలో వెట్లాండ్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం కూడా 5 లక్షల వెట్లాండ్స్ ఉన్నాయి రామ్సర్ సైట్స్ 94 ఉన్నాయి వాట్ ఈస్ ఎ వెట్లాండ్ What is a wetland? A wetland is a land which is wetter. Wetland ante could be lake, could be pond, could be water body of fresh water, salt water, brackish water, whatever. ఒక నీటి సరస్సు వాటర్ ఉండాలి పాండ్ ఉండాలి దట్స్ ఇట్ కానీ ఎన్విరాన్మెంటల్ గా హైలీ ప్రియారిటీ ఉండాలి అక్కడ బర్డ్స్ రావాలి స్పీసీస్ ఉండాలి ప్రొటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ దీంట్లో కానీ ఇప్పుడు మన కొల్లేరు కానీ ఇలాగనమాట ఓకే ఒక బర్డ్స్ కానీ ఇవి కానీ వస్తూ ఉండాలి అలా వచ్చినప్పుడు దానికి వెట్లాండ్ ట్యాగ్ అనేది ఇస్తారు అయితే రీసెంట్ గా మనకి వెట్లాండ్ ట్యాగ్ దేనికి ఇచ్చారు అంటే బీహార్ లోని గోగాబిల్ లేక్ కి ఇచ్చారు సో గోగాబిల్ లేక్ డిక్లేర్డ్ ఇండియాస్ 94th site okay and Bihar has now how many wetland sites 6 ఇండియాలో ఓవరాల్ గా 94 సో మాక్సిమం క్వశ్చన్ ఇక్కడే పడుతుంది కాకపోతే వన్ లైనర్ పడకుండా ఉండుంటే కనుక బీహార్ కి ఇది ఇప్పుడు దీంతో కలిపి 6 వెట్లాండ్ సైట్స్ ఉన్నాయి ఇండియాలో హైయెస్ట్ మనకి వెట్లాండ్స్ ఏ కంట్రీలో ఏ స్టేట్ లో ఉన్నాయంటే తమిళనాడు సెకండ్ ఉత్తరప్రదేశ్ థర్డ్ బీహార్ ఓకే రైట్ వరల్డ్ లో యూకే మెక్సికో చూసుకొని సరిపోతుంది ఓకే గుర్తుందిగా ఇందాక చదివిన ఆర్టికల్ దేంట్లో వెళ్ళారు షిప్ లో కదా పెద్ద షిప్ ఏషియన్ యూత్ గేమ్స్ మనామా బహ్రెయిన్ మనకు అడుగుతారు ఇక్కడ దీంట్లో సో దీంట్లో మనకి 222 అథ్లెట్స్ పార్టిసిపేట్ చేశారు సో ఇక్కడ మనకు కావాల్సింది కనుక చూసుకుంటే ఇండియా 48 మెడల్స్ గెలిచింది ఫస్ట్ ఇండియా మెడల్ టాలీ చూసుకోండి మనకు కావాల్సింది ఇది ఇంకా మెడల్ విన్నర్స్ మన వల్ల కాదు వి కాంట్ డిస్కస్ 48 నేమ్స్ అది గోల్డా సిల్వరా అని గుర్తుపెట్టుకోవడం మిషన్ ఇంపాసిబుల్ లైట్ తీసుకోండి బట్ మెడల్స్ గుర్తుపెట్టుకోండి 13 గోల్డ్ 18 సిల్వర్ 17 బ్రాంజ్ మరి వస్తాయి ఇంకా ఒక మార్క్ పట్టుకుని మనం వెళ్ళాలి యూ కెనాట్ కవర్ దట్ క్వశ్చన్ కవర్ చేయొచ్చు ప్రాబ్లం ఏం లేదు పీడిఎఫ్ లో లిస్ట్ ఇచ్చేస్తా క్వశ్చన్ రాగానే చెప్పానంట బట్ మీకు గుర్తుండాలి కదా నాదేం పోయింది అందుకని నేను ఎంకరేజ్ చేయను అట్లాంటివి ఓకే అది మీకు వేస్ట్ ఆఫ్ టైం లాస్ట్ మినిట్ లో సో చూసుకోండి చైనా ఉజ్బెకిస్తాన్ కజకస్తాన్ సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే కజకస్తాన్ కి 93 మెడల్స్ వచ్చాయి కానీ థర్డ్ ప్లేస్ లో ఉంది ఎందుకంటే గోల్డ్ ఎక్కువ దేనికి వచ్చాయి సెకండ్ 3 మెడల్ దాన్ని కంపేర్ చేయండి అదే దగ్గర మీకు గోల్డ్ ఎక్కువ వాళ్ళకి ప్రియారిటీ ఇస్తారు ఓకే 4th ఇరాన్ 5th థాయిలాండ్ ఇండియా ఇస్ 6 సో టోటల్ అథ్లెట్స్ ఎంత 222 2 + 2 + 2 6 ఓకే అలా మనం తీసుకోవచ్చు న్యూమరాలజీని బాగా ఫాలో అవుతారు మన వాళ్ళు ఓకేనా రైట్ సో ఇండియా పొజిషన్ ఎంత అంటే 6th క్లియర్ అలా తీసుకొని సరిపోతుంది రైట్ సో 13 8 17 రైట్ దాన్ని లెక్క పెట్టుకోండి టైం వేస్ట్ మళ్ళీ గుర్తుందా అభార్ సో ఇందాక ఫస్ట్ క్వశ్చన్ అదే కదా వచ్చింది ఇండియా డైల్వేస్ టు ప్యాటర్నైజ్ ఆభార్ ఆన్లైన్ స్టోర్ ఇన్ ఏ బిట్ టు ఎంకరేజ్ లోకల్ ఆర్టిసన్స్ సో రైల్వే దీన్ని తీసుకుంది సో ఇక్కడ దీంతో పాటు ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ విచ్ ప్రోగ్రామ్ 1 district 1 product 1 district 1 product అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇండస్ట్రీస్ జిఐ జాగ్రఫికల్ ఇండికేషన్ జిఐ ఫీజ్ ముందు ఎంత ఉండేది ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు 1000 సో చూడండి ఎక్కడి నుంచి ప్రొడక్ట్స్ తీసుకొస్తున్నారంటే మీరు రాసారు కదా ఇందాక ఆప్షన్స్ లో అవి ఆ 3 ఆప్షన్స్ సోర్సెస్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఈ 3 దగ్గర నుంచి తీసుకొస్తారు ఓకే ఎందుకు స్ట్రక్ అయింది సో ఇక్కడ ప్రొడక్ట్స్ ఇండిజినస్ హ్యాండ్ క్రాఫ్ట్
So handloom products, GI tag. Scheme ODOP. It's a part of Ministry of Food Processing Industries. Just ఒకసారి చూసుకోండి ODOP. Right. Next. Praveg launched Veer, India's first electric combat vehicle, being first in nature, very very important. Maximum ikkade adugutar manaki. Praveg launched Veer. సో ప్రవేగ్ అనేది బెంగళూరులో ఉన్నటువంటి ఒక స్టార్ట్అప్ కంపెనీ రీసెంట్ గా వారు వీర్ అనేటువంటి ఒకటి లాంచ్ చేశారు. దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ డిజైన్డ్ స్పెసిఫికలీ ఫర్ మిలిటరీ పర్పస్. సో ఇండియాకి వెహికల్స్ మామూలుగా డిఫెన్స్ వెహికల్స్ కొత్త ఏం కాదు. ఫర్ ద ఫస్ట్ టైం వీఆర్ యూజింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో డిజైన్ చేసినారు ప్రవేగ్, బేస్డ్ ఇన్ బెంగళూరు. ఓకే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద వెహికల్? వీర్. 3 questions. PM to launch 1 lakh crore R&D fund. మీకు ROTEP డేట్ అడిగాడు ఎగ్జామ్ లో, గుర్తుందా? ROTEP సెకండ్ కో ఫస్ట్ కో అడిగినట్టున్నారు, అది చూద్దాం. PM to launch. Prime Minister Narendra Modi will launch a 1 lakh crore fund. It aims to boost private sector led investment in research and development at the first emerging sciences and ESTIC conclave ఎక్కడ జరిగిందో చూడండి, న్యూఢిల్లీ. ఓకేనా? అండ్ 1 lakh crore fund దేనికి అంటే, ఫస్ట్ ఇక్కడ ప్రైవేట్ సెక్టర్ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ని ఇంక్రీజ్ చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి మనకి ఫండింగ్ అనేది అలాట్ చేశారు. ఎంత అలాట్ చేశారు? 1 lakh crore. సో PM టు లాంచ్ 1 lakh crore ఫండ్ అట్ సైన్స్ కాన్క్లేవ్. సైన్స్ కాన్క్లేవ్ ఎక్కడ జరిగింది అని అంటే మనకి న్యూఢిల్లీలో జరిగింది. ఓకేనా? సో చూడండి, ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఫండ్ ఏంటి ఇక్కడ? టు ఎంకరేజ్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ అండ్ స్టార్ట్అప్స్ టు ఇన్వెస్ట్ ఇన్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ. రైట్. హాకీ సెట్ 2లో అడిగాడు క్వశ్చన్. సెట్ 2 మీకు అడగలేదు కదా, ధ్యాన్ చంద్ ఏ స్పోర్ట్ చెందినవాడని. ఇలాంటి క్వశ్చన్స్ మీకు అడగరు, మనకు అడిగింది సెట్ 2లో అడిగాడు ఈ క్వశ్చన్. మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం, ఓకే, న్యూఢిల్లీలో ఉంది. ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్ గా 100 గ్లోరియస్ ఇయర్స్ ఆఫ్ ఇండియన్ హాకీ అని చెప్పి ఇలా ఆ పర్టికులర్ ఫీల్డ్ లో ఉన్న సెలబ్రిటీస్ అందరినీ కూడా వాళ్ళు థీమేట్ గా తీసుకున్నారు. ఆల్రెడీ ఉన్న ప్లేయర్స్ ని పిలిపించారు, లేని వాళ్ళని స్మరించుకుంటున్నారు. సో అదే ఇక్కడ మనకి రీజన్. ఓకే, ధ్యాన్ చంద్ గారు హాకీ. బిమ్స్టెక్ ఇండియా మెరైన్ రీసెర్చ్, ఇక్కడ కనుక చూస్తే ఒక బ్యాచ్ కి IORA మెంబర్ కంట్రీస్ అడిగారు. అది కూడా సెకండ్ బ్యాచ్ కి అడిగారు, ఫస్ట్ కాదు. ద ఫస్ట్ బైనియల్ కాన్ఫరెన్స్ ఆఫ్ బిమ్స్టెక్ ఇండియా మెరైన్ రీసెర్చ్ నెట్వర్క్. సో ఇక్కడ BIMREN ఏంటి ఫుల్ ఫామ్? ఇది బిమ్స్టెక్ ఇండియా మెరైన్ రీసెర్చ్ నెట్వర్క్. ఎక్కడ మనకి జరిగింది? ఇది కొచ్చి. It is an initiative of External Affairs Ministry launched in 2024. Being first, very very important for us. So BIMSTEC ఎప్పుడు ఫామ్ అయింది మనకి అంటే June 6, 1997. సో బ్యాంకాక్ డిక్లరేషన్ తో ఫామ్ అయింది. మెంబర్స్ BBIN, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్. తర్వాత మనకి SSC ఎగ్జామ్ లో MTS ఉంటుంది. ఓకే, మయన్మార్, థాయిలాండ్, శ్రీలంక. అదేనా? రైట్. సెక్రటరియట్ ఢాకా, జస్ట్ ఒకసారి చూసుకోండి ఇక్కడ దీంట్లో మనకి. ద ఫస్ట్ బైనియల్ కాన్ఫరెన్స్ ఆఫ్ బిమ్స్టెక్ ఇండియా మెరైన్ కాన్ఫరెన్స్ రీసెర్చ్ BIMREN was hosted in Kochi. Okay, BIMREN is an initiative of External Affairs Ministry launched in 2024. Okay, one more important point, being first. ఇందాక మనం ప్రవేగ్ వీర్ వెహికల్ చూసాం. వాట్ ఈస్ వీర్? ఇండియాస్ ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఫర్ డిఫెన్స్. వీర్ ఇక్కడ ఇండియాస్ SS ఇన్నోవేషన్స్ అనే ఒక కంపెనీ ఫస్ట్ పోర్టబుల్ రోబోటిక్ టెలిసర్జరీ సిస్టమ్ ని లాంచ్ చేశారు. సో రోబోటిక్ టెలిసర్జరీ సిస్టమ్, దాని పేరేంటి? మంత్రాసన. ఎవరు లాంచ్ చేశారు? SS ఇన్నోవేషన్. ఓకేనా? ఎందుకు ఇంపార్టెంట్ ఇది? బీయింగ్ ఫస్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మంత్రాసన SS ఇన్నోవేషన్స్ లాంచ్డ్ మంత్రాసన, వరల్డ్స్ ఫస్ట్ పోర్టబుల్ రోబోటిక్ సర్జరీ సిస్టమ్. ఓకేనా? రైట్. దృష్టి చదివిన ఇప్పుడే మనకి IIT Guwahati. Just go through this. You will get PDF. Don't worry. I'll give you PDF. Garuda 25. Okay. India France Air Exercise. Garuda 2025 అనేది ఏంటి? India France Air Exercise. So ఎక్కడ జరిగింది అంటే France. Right. First edition 2003. ఓకేనా? సో డిఫెన్స్ ఎక్సర్సైజ్ చూసుకోండి. నాకు ఐ థింక్ మనకి నొమాటిక్ ఎలిఫెంటా పడింది? నొమాటిక్ ఎలిఫెంట్ పడింది. మీరు అబ్జర్వ్ చేయండి, డిఫెన్స్ ఎక్సెస్ బాగా పడుతుంది ఈ మధ్య. ముందు ఇయర్లో అసలు లేవు 24లో.
బోల్డ్ కురుక్షేత్ర ఒకటి పడిందా ముందు దాంట్లో, IBPS లో కూడా జపత్ పడిందా, బ్యాక్ టు బ్యాక్ పడుతున్నాయి. ఇప్పుడు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక డిఫెన్స్ ఎక్సర్సైజ్. ఏంది నేవీది కూడా వచ్చింది మనకి. అవును నేవీది కూడా చూసా, ఇక్కడ అనేది వచ్చింది కరెక్టే. చూద్దాం గుర్తు రావాలి. ఇండియా టు హోస్ట్ గ్లోబల్ బిగ్ క్యాట్ అలయన్స్. బిగ్ క్యాట్ అలయన్స్ అంటే ఏంటంటే మనకి 7 స్పీసీస్ ని తీసుకున్నారు. ఓకే, టైగర్, లయన్, పూమా, జాగ్వర్, అలాగే మనకి చీతా, లెపర్డ్ ఇవన్నీ ఈ కేటగిరీకి వస్తాయి. రైట్. సో దీంట్లో మన ఇండియాలో లేని స్పీసీస్ ఏంటి అని అంటే కాసేపు చీతా అనుకుందాం, ఎక్స్టింక్ట్ ఉంది. పూమా, జాగ్వర్ ఇండియాలో లేవు. పూమా, జాగ్వర్ లేవు. ఇప్పుడు చీతా ఇండియాలో స్టార్ట్ అయ్యి 32 ఇండియా ఫిగర్ ఇప్పుడు పాపులేషన్. పూమా, జాగ్వర్ ఇండియాలో లేవు. వరల్డ్ లో టైగర్స్, లయన్స్ ఉన్న ఒకే ఒక కంట్రీ ఇండియా. ఓకే, ఇండియా విల్ హోస్ట్ గ్లోబల్ బిగ్ క్యాట్ సమ్మిట్ ఇన్ ఢిల్లీ 2026. ఇండియా ఏవైతే హోస్ట్ చేస్తున్నాయో అవన్నీ కూడా మనకి ఎగ్జామ్స్ లో పడుతున్నాయి. స్పోర్ట్స్ ఈవెంట్ కానీ, ఎన్విరాన్మెంట్ ఈవెంట్స్ కానీ, ఇలాంటి ఈవెంట్స్ కానీ. ఓకేనా. సో ఫోకస్ ఏరియాస్ ఏంటో చూడండి. ఇండియాస్ టైగర్ రికవరీ మోడల్. ఇండియా టైగర్ రికవరీ 2006 లో జస్ట్ 14-11 టైగర్స్ ఉన్నాయి. బట్ నౌ వి క్రాస్ 3000 మార్క్. సో మనం చేసినటువంటి మెథడ్స్ ఏంటి, ఎలా మనం పాపులేషన్ ని రివైవ్ చేసాము. లయన్ కన్జర్వేషన్. ఓకే, ఎస్థెటిక్ లయన్స్, స్నో లెపర్డ్ హ్యాబిటేట్స్. ఇండియాలో ఎన్ని ఉన్నాయి మనకి స్నో లెపర్డ్స్? ఎన్ని ఉన్నాయి? ఎంత? హౌ మెనీ స్నో లెపర్డ్స్ వి హావ్? 718. చూద్దాం ఒకసారి, నాకు కొంచెం మెమొరీ ప్రాబ్లం ఉంది. ఓకేనా. 7 + 1 = 8 స్నో లెపర్డ్ పాపులేషన్. హైయెస్ట్ లడాక్ లోనే. సీ ద థర్డ్ పాయింట్, 477 ఇండివిజువల్స్ కనిపిస్తుందా లడాక్. ఓకే, అలా అనమాట. సో 7 + 1 8 అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, చీతా ట్రాన్స్లోకేషన్ లెసన్స్. మనం ఇనిషియల్ గా కొంచెం చాలా మంది వాళ్ళని కామెంట్ చేశారు పాపులేషన్ అవి చనిపోతుండడం, బట్ స్టిల్ మనం బ్యాక్ స్టెప్ వేయకుండా వీఆర్ ప్రొటెక్టింగ్ దోస్. ఓకే, సో యానిమల్ చూసుకుని ఇందులో ఉన్నాయి. టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్, చీతా, జాగ్వర్, పూమా 7 ఉన్నాయి టోటల్ మొత్తం మనకి. ఇందులో ఇండియాలో ఒకప్పుడు లేదు ఇది, బట్ ఇప్పుడు ఈ రెండే మనకి. ఓకేనా. రైట్. రైట్. సో దట్స్ ఆల్ మై డియర్. విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్ బాగా. సండే క్లాస్ లో మీట్ అవుదాము. సండే మనం ఫస్ట్ ఏం చేద్దాం అంటే SBI వచ్చిన క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. చేసిన తర్వాత మనం ఆ 6 months MCQs, 5 months MCQs ఒకసారి రివైజ్ చేద్దాం. ఓకేనా. రైట్. ఆల్ ది బెస్ట్.